డిస్ట్రిక్ట్స్ సార్. ఇందులో 21 ఇవాళ స్టార్ట్ చేసుకున్నారు సార్. మనకు మొత్తము 27 ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి సార్ యాక్చువల్లీ. ఇందులో ఇవాళ పార్టిసిపేట్ చేయని వచ్చి పోలవరం ఏఎస్ఆర్ సార్. వాళ్ళకి అది వర్క్షాప్ జరుగుతోంది. రైట్. తర్వాత విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్, తర్వాత అనంతపూర్ అండ్ సత్యసాయి సార్. ఓకే. వీళ్ళ వరకు లేదు సార్. సార్ ఓవరాల్గా మనకు 21 డిస్ట్రిక్ట్స్, 73 బ్యాచెస్ అండ్ 3,300 పార్టిసిపెంట్స్ ఉన్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. Yes. నమస్తే. అందరికీ నమస్కారం అండి. స్టేట్ టీమ్ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా డిపిఎంస్, తర్వాత డిపిఎంయు మెంబర్స్, రీజనల్ ట్రైనింగ్ ఆఫీసర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, తర్వాత ముఖ్యంగా ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమాలకు వచ్చిన సిఆర్పిస్ అందరికీ మరియు వారి ట్రైనర్స్, ఎఫ్ఎంటీస్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ టీఓటీస్, డిస్ట్రిక్ట్ ట్రైనర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. సో ఇది చాలా ముఖ్యమైన ట్రైనింగ్ ఇది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అన్ని జిల్లాల ప్రతి ఆర్ఎస్కే అసిస్టెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ట్రైనింగ్ జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ 3 రోజుల ట్రైనింగ్లో సిఆర్పిస్ ఒక్కరే ఉన్నారు, మన ఆర్వైఎస్ఎస్ సిబ్బంది ఒక్కరే ఉన్నారు. దీని తర్వాత 2 రోజుల ట్రైనింగ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దాని డేట్స్ కూడా జిల్లా వారీగా మీరు ఫైనలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము మన 26, 27 ఈ సంవత్సరము ప్రత్యేకత ఏమిటి, మరియు మనము చేయాల్సిన కార్యక్రమాలు. అండ్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు పిఎండిఎస్లో ఉన్నాము. సో పిఎండిఎస్, ఖరీఫ్, రబీ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు మీరు. దెన్ నెక్స్ట్ 5 days ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతుందో ఇంకొక సీజన్ని యాడ్ చేసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లైక్ మన చక్రవర్తి, 1 second, కలెక్టర్ ఇస్ కాలింగ్ మీ. ఎస్ సార్. ఎస్. యా, ఈ ట్రైనింగ్ భాగంలో వచ్చే 15 నెలలు మన ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జూన్ 2027 వరకు వచ్చే 15 నెలలు మన కార్యక్రమాలు ఎలా ఉంటాయనేది మీరందరూ కూడా ఒక క్లియర్ ఐడియాతో వెళ్ళాలి. దాంట్లో భాగంగా మనము వచ్చే 3 నెలలు, వచ్చే ఖరీఫ్ని కలుపుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇంకా మోర్ స్పెసిఫిక్గా మనము ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒక చాలా ముఖ్యమైన అంశము ఈ ట్రైనింగ్లో, ప్రతి సిఆర్పి, L3 కావచ్చు, L2 కావచ్చు, L1 కావచ్చు, మీ ఓన్ ఫీల్డ్ ఏ స్థాయిలో ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాము, లెవెల్ 1 ఫీల్డ్, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. మీరందరూ లెవెల్ 4లో ఉండాలా.
మీ ఎఫ్ఎంటీసు డిఎంఎంటీసు లెవెల్ 5లో ఉండాలని. సో మీ సెల్ఫ్ అసెస్మెంట్, మీ ఫీల్డ్ 2025-26లో ఇప్పుడు ఎలా ఉంది, గత 12 నెలలు మీరేం చేశారు మీ ఫీల్డ్లో, విచ్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ 2024-25. ఆ తర్వాత 26-27కి మీ ప్రణాళిక ఏమిటి? ఇది ప్రస్తుతం ఇంటర్నల్ అసెస్మెంట్, ఓన్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇది. దీని ఆధారంగా ఎక్స్టర్నల్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు, 26-27లో ఏ రకమైన కొత్త విషయాల్ని నమోదు చేసుకుంటూ జోడించి ఇంకా బాగా మీరు మీ పనులు చేస్తారు. ఎందుకంటే మీకు చెప్పాను చాలాసార్లు కూడా, ఎవరైతే సిఆర్పిగా చేరారో మీ పొలాలు, మీ ఫీల్డ్స్ గ్రామంలోనే బెస్ట్ ఫీల్డ్గా గుర్తింపు ఉండాలి. సో ఇప్పుడు మీకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారము మీరు పోయిన సంవత్సరం ఏం అమలు చేశారు, ఏ రకంగా విజయాలు సాధించారు, ఆర్ ఎక్కడైనా సమస్యలు వచ్చాయా, ప్రస్తుతం మీ పొలం ఎలా ఉంది, దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని కొత్త ఆలోచనలతో, కొత్త అనుభవాలు ఆర్ న్యూ ఇన్నోవేషన్స్, మీ జిల్లాలో జరిగిన కొత్త ప్రయోగాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ అందరూ కూడా 2 కిట్స్ వేయాలి పిఎండిఎస్లో. ఆల్రెడీ మీరు 2 కిట్స్ వేసింటే 2 కిట్స్ వల్ల ప్రయోజనం ఏంటని కూడా మీరు తెలియజేయాలి మీ ఫీడ్బ్యాక్లో. సో ఓన్ ఫీల్డ్ గురించి ఈ 3 రోజుల్లో మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాము. దాని ఇవాల్యుయేషన్, దాని ఆధారంగా ఓన్ అసెస్మెంట్ ఆధారంగా మీరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో మీరే తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ సంవత్సరము మీకు అందరికీ చెప్పాము, ఈ సంవత్సరము S2S సంవత్సరం అని. ఏపీసీఎన్ఎఫ్ గ్రామాలలో 10,34,000 మంది రైతులు 23-24 నుంచి పిఎండిఎస్ చేస్తున్నారు. వారందరూ మీ జిల్లాలో వారు ఎక్కడున్నారు, ప్రతి సిఆర్పి చిట్టా బుక్లో ఈ టార్గెట్, ఈ ఫలానా రైతుల్ని మేము S2S కింద చేయాలా, ఇంతవరకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళు S2S కాకపోవడానికి కారణాలు ఏమిటి, ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు అనేది ఒక S2S ప్రణాళిక ప్రతి సిఆర్పి ద్వారా ఫస్ట్ ప్రయారిటీ 2023-24 నుంచి ఎవరైతే పిఎండిఎస్ చేస్తూ వచ్చారో వారందరి చేత మనము ఈ సంవత్సరము 1 కిలోగ్రామ్ యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్లు కానీ, పురుగుమందులు కానీ వాడకుండా మనము వారిని సీజన్ మొత్తము వారికి సపోర్ట్ చేస్తూ 100% S2S రైతులుగా మార్చాలి. దానికి అనుగుణంగా మీకు అందరికీ తెలుసును, ప్రతి జిల్లాలో కూడా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి బీఆర్సీ సెంటర్స్ మీద బీఆర్సీ సెంటర్స్కి ప్రాధాన్యత ఇచ్చాము. తర్వాత గత 2 నెలల నుంచి మీకేం చెప్పామంటే, ప్రతి గ్రామైక్య సంఘానికి ఒక యాక్టివ్ ఎస్హెచ్జి లీడర్ని మీరు ఎన్నుకోండి, వారు బీఆర్సీ పాయింట్ పర్సన్ అవుతారు. అంటే ఆ గ్రామంలో ఎవరికి ఏ రకమైన ఇన్పుట్స్ కావాలనో
సిఆర్పికి తెలియజేస్తారు, మీకు తెలియజేస్తారు. మీతో పాటు ఆ బీఆర్సీ పాయింట్ పర్సన్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తారు. వారు మీకు చెప్పినా కూడా మీరు బీఆర్సీ పాయింట్ పర్సన్కి ఆ ఆర్డర్ ఇచ్చి, వారు ప్రతి బీఆర్సీ పాయింట్ పర్సన్ కూడా ఒక బీఆర్సీ ట్యాగ్ చేశాం. సో ఆల్ డిపిఎమ్స్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీ సిఆర్పి నోస్ బీఆర్సీ పాయింట్ పర్సన్ ఎవరు, వారికి అటాచ్ అయిన బీఆర్సీ లొకేషను, ఓనర్ ఎవరు, ఏం కథ, టెలిఫోన్ నెంబర్ ఏమిటి. సో చాలామంది ఏం చెప్పారంటే, ఈ కషాయాలు లేకుంటే ఈ ఎల్లో వైట్ స్టిక్కీ ప్లేట్స్ పెట్టక వారు మళ్ళా పురుగుమందులు వాడాల్సి వచ్చిందని. సో అందుకు అలాంటిది జరగకుండా మీకు ప్రతి వివోలో కూడా ఈ ఒక వ్యక్తి బీఆర్సీ పాయింట్ పర్సన్గా ఎన్నుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడైతే సిఆర్పి లేరో అక్కడ కూడా మన ఏపీసీఎన్ఎఫ్ గ్రామాలలో, ఏ గ్రామాలలో మనం పని ప్రారంభం చేశామో అక్కడ సిఆర్పి లేరో అక్కడ కూడా బీఆర్సీ పాయింట్ పర్సన్ ఉండాలి. సో వారు ప్రతి రైతు దగ్గర, ప్రతి రైతు కుటుంబం, ప్రతి ఎస్హెచ్జి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పిఎండిఎస్ ఏం కావాలా, మరియు కషాయాలు కానీ, ఎల్లో వైట్ స్టిక్కీ ప్లేట్స్, ఫెరమోన్ ట్రాప్స్. సో ఇది ఒక గొప్ప ఆయుధం మీకు. అదేవిధంగా ప్రతి S2S రైతు 23-24లో మీ చిట్టా బుక్లో వారి పేర్లు రాసుకొని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వారి చేత 2 కిట్స్ వేయించాలి. ఎందుకంటే మన అనుభవం ఏమిటి చెప్తుంది, ఎక్కడైతే 2 కిట్స్ వేస్తున్నారో అక్కడ ఈ కలుపు తగ్గింది, చీడపీడల సమస్య తగ్గింది. సో ఆటోమేటికలీ అక్కడ చీడపీడల ఉధృతి తగ్గింది కాబట్టి వారికి కషాయాలతో పని ఉండకూడదు, ఆర్ ఏ రకమైన కెమికల్స్తో పని ఉండకూడదు. సో మొదటి అంశము, ప్రతి రైతు కూడా ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి 23, 24, 25 గత 3 సంవత్సరాల నుంచి ఏ రైతైతే పిఎండిఎస్ చేస్తున్నారో వారందరినీ 100% కంపల్సరీగా మీరు S2S రైతుల కింద మార్చాలి. ఆ తర్వాత మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, ఆల్రెడీ మీకు తెలియజేశాము, బట్ ఈ ట్రైనింగ్లో ఇంకా స్పష్టంగా మీకు చెప్పాల్సిన అంశం ఏమిటంటే, ఈ సంవత్సరము వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండవు. సో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఎక్కడైతే వర్షాధార భూములు ఎక్కువ ఉన్నాయో, బీడు భూములు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇది జాగ్రత్త పడాల్సిన విషయం. మరియు అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలు, నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, మార్కాపురం కొత్త జిల్లా, తర్వాత గుంటూరు, పల్నాడు, బాపట్ల, అప్లాండ్ ఏరియాస్, ఇక్కడ కూడా బీడు భూములు ఉన్నాయి మరియు వర్షాధార భూములు ఉన్నాయి. సో నార్త్ కోస్టల్లో కూడా ఉన్నాయి ఏది రెయిన్ఫెడ్ భూములు. బట్ కొంత నార్త్ కోస్టల్కు వెసులుబాటు ఏమిటంటే వారికి ఈ ఎల్నినో ఉధృతి ఏదైతే ఉందో రాయలసీమ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. సో ప్రతి జిల్లాలో ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటి నుంచి ఎలా ఉంటాయనేది మీకు అందరికీ ఒక హ్యాండ్ బుక్ ఇస్తాం. ప్రతి సిఆర్పికి ఇస్తాము, ప్రతి విఏఏకి ఇస్తాము. మీరు ట్రైనింగ్ పూర్తయ్యే లోపల మీకు ఆ హ్యాండ్ బుక్స్ ఎప్పుడు అందజేస్తారు, ఏం కథ అనేది కూడా తెలియజేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ హ్యాండ్ బుక్ ప్రతి విఏఏ, విహెచ్ఏకి ఇస్తాము, మీ అందరికి ఇస్తాం.
మీరు ఏదైతే 2 రోజులు శిక్షణ ఆర్ఎస్కి అసిస్టెంట్స్తో చేస్తారో అక్కడ చాలా స్పష్టంగా మీ గ్రామాలలో అక్కడున్న ఫార్మింగ్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మెట్ట భూమి ఎంత ఉంది, వర్షాధార భూములు ఎంత ఉన్నాయి, పల్ల భూములు ఎలా ఉన్నాయి, పోడు భూములు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి అక్కడ అనేది చాలా స్పష్టంగా మీ ఇంతవరకు మనం చేస్తున్న మోడల్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సిఆర్పి కూడా తన గ్రామంలో అక్కడ ఉన్న నేలలు ఎర్ర నేలల, నల్లరేగడి భూముల, వర్షాధార భూముల, లేకపోతే ఇరిగేషన్ ఉందా, పండ్ల తోటలు ఉన్నాయా, లేకుంటే ఫీల్డ్ క్రాప్స్ ఉన్నాయా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 15 నెలల ప్రణాళిక మీ ఆర్ఎస్కే మీ గ్రామంలో ఉన్న పంటల సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతుకి మీరు ఏం చెప్పాలనేది ఆ స్పష్టత మీకు రావాలి. మీరు చూస్తే మనకు వర్షాధారపు భూములు అక్కడ వేరుశనగ, తర్వాత మిల్లెట్స్, కొర్రలు, లేకపోతే కంది వేస్తారు, ఆముదం వేస్తారు, లేకపోతే మొక్కజొన్న, జొన్నలు, వివిధ వర్షాధారపు పంటలు, పత్తి ఎక్కడైతే వేస్తారో మీరు ఈ సంవత్సరము మీ పిఎండిఎస్ సీడ్ కిట్ ఏదైతే ఉందో మీ పిఎండిఎస్ సీడ్ కిట్లో వర్షాధార భూములు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఈ అంశము. పిఎండిఎస్ కిట్స్ మీరు తీసుకొని ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలలో వీలైనంత వరకు ఎంత త్వరగా ఆ పిఎండిఎస్ కిట్ విత్తనాల్ని మీరు సోయింగ్ చేస్తారో, ఇప్పుడు ఏప్రిల్ కూడా వర్షాలు పడతాయంటున్నారు, మేలో కూడా పడతాయి, అక్కడ పదునుంటే మీరు విత్తనాలు వేసుకోవచ్చు. పదును లేని పరిస్థితిలో సీడ్ పెలటైజేషన్ చేసి ఈ విత్తనాలు వేసేయండి. దీంట్లో ప్రత్యేకంగా పిఎండిఎస్ కిట్ ఏదైతే మీకు ఈ సంవత్సరం ఇస్తున్నామో దాంట్లో 3 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్, ఒక 60-70 రోజుల్లో ఏదైతే వారి పంట కాలం పూర్తవుతుందో. తర్వాత మధ్యస్థం 60 నుంచి 100 రోజులు, 120 రోజులు. తర్వాత దీర్ఘకాలిక 120 నుంచి 150, 180. ఈ విత్తనాలు ఉంటాయి మీ దగ్గర. దాని మోతాదు కూడా జిల్లా వారీగా షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, ఈ 3 కేటగిరీస్ని ఆ మిశ్రమం తయారు చేయడం జరిగింది. అది కూడా నేను డిపిఎంస్ అందరినీ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ టీఓటీస్ ఎవరైతే ఉన్నారో మీ జిల్లా తాలూకా పిఎండిఎస్ మిక్స్చర్ ఏదైతే ఉందో మీరు డిస్కస్ చేయండి. ప్రతి ఒక్కరికి దీని అడ్వాంటేజెస్ ఏమిటి, దీన్ని ఏ నెలలో వేసుకుంటారు, ఇది ఎంతకాలం వరకు పొడిగిస్తారండి. సో సిఆర్పీలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే వర్షాధార భూముల గురించి నేను మాట్లాడుతున్నానో ఈసారి పిఎండిఎస్ వేసి 45-60 రోజులకు మొత్తం కట్ చేయొద్దండి మీరు. అప్పుడు మళ్ళా వర్షాలు పడ్డాయి, ప్రధాన పంటకు వెళ్తున్నామని ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడైతే మీకు జూలై, జూన్, జూలై, ఆగస్ట్ మంచి వర్షాలు పడతాయో పిఎండిఎస్ పొలం మటుకు మీరు హార్వెస్ట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మీకు ఆ ప్రధాన పంట ఏ వర్షంలో మీరు విత్తుతారో అక్కడ ఆ లైన్ మటుకు ఖాళీగా పెట్టుకోండి. మిగతా పంటలు అట్లే ఉంటాయి. చాలా నీడనిచ్చే పంటలు ఉంటే కట్ చేయండి, రెట్యూన్ చేయండి, వేర్లతో తీయొద్దండి. సో ఇది ఒక ముఖ్యమైన గమనిక. సో డిపిఎంస్, డిస్ట్రిక్ట్ ట్రైనర్స్ అందరూ కూడా
ఈ అంశాన్ని డీటెయిల్గా ప్రజెంట్ చేసి ఏ ఒక్కరు కూడా వర్షాధార భూముల్లో మొత్తం పిఎండిఎస్ గడ్డిని పశువులకి మేత కింద వేయకూడదు. అది నిరంతరం ఉండాలా, వచ్చే జూన్ వరకు ఉండాలా. ఎందుకంటే మళ్ళీ రిలే సోయింగ్ చేస్తాం మీతో డిసెంబర్ జనవరిలో. భూమి ఎప్పుడూ మొక్కలతో కప్పి ఉంచాలా. సో మీరు మాకు జూన్ నెల అయిపోయింది, జూలై నెల అయిపోయింది, ఇప్పుడు నేను పత్తి పంట పెట్టుకుంటాను లేకపోతే వేరుశనగ పెట్టుకుంటానని మొత్తం పిఎండిఎస్ తీసేయద్దండి. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ చేంజ్. ఆల్ డిపిఎంస్ ఇది నోట్ చేసుకోవాలా. సిఆర్పిలు అందరూ కూడా వర్షాధార భూముల్లో ఉన్న పిఎండిఎస్ పంటని పూర్తిగా హార్వెస్ట్ చేయకూడదు. సో అది ఒక ముఖ్యమైన గమనిక మీకు అందరికీ. ఆ తర్వాత ఎక్కడైతే మీకు వరి పొలాలు ఉన్నాయో అక్కడ న్యాచురలీ జూన్లో కానీ జూలైలో కానీ ఆగస్టులో కానీ వరి నాట్లు వేసేటప్పుడు పిఎండిఎస్ గడ్డిని మీరు హార్వెస్ట్ చేస్తారు. అక్కడ మటుకు పాత పద్ధతి ప్రకారమే పిఎండిఎస్ గడ్డి మీరు హార్వెస్ట్ చేసి వరి నాట్లకు వెళ్తారు. బట్ మీ పని వరి హార్వెస్ట్ అయినాక రెండో పంట కింద దాంట్లో స్వల్పకాలిక, మధ్యస్థం, దీర్ఘకాలిక పంటలతో భూమిని కప్పి ఉంచాలి. నెక్స్ట్ జూన్ వరకు కూడా ఇది రబీ డ్రై సోయింగ్ అనేది మ్యాండేటరీ అందరికీ. అంటే డెల్టా డిస్ట్రిక్ట్స్లో మొదట పంట వరి, రెండో పంట కూడా వరి అయితే వాళ్ళు ఆ రబీ డ్రై సోయింగ్ ఎంత వ్యవధిలో చేసుకోగలుగుతారో చేసుకుంటారు. ఆ తర్వాత రబీ క్రాప్ అయిపోయిన తర్వాత పిఎండిఎస్కి వస్తారు. సో డెల్టాలో ఏం మార్పు నేను సజెస్ట్ చేయను. మీకు నీటి అవైలబిలిటీ బాగుంటుంది కాబట్టి మీరు పిఎండిఎస్ టయానికి మళ్ళీ మీరు వరి నాట్లు వేసుకోండి. మొదట సీజన్ పంట అయిపోయినాక మీరు రబీ డ్రై సోయింగ్ చేసుకొని రబీ ప్యాడీకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ పిఎండిఎస్కి వస్తారు. సో మీ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా మీరు ఇన్నాళ్ళు చేశారో ఆ విధంగా ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది వరి వరకు. వర్షాధార భూముల్లో ఎక్కడైతే మామిడి తోటలు ఉన్నాయో, తర్వాత కమలా తోటలు ఉన్నాయి, జీడి మామిడి ఉంది. ఇప్పుడు అది జీడి మామిడి హార్వెస్ట్ జరుగుతుంటుంది. సో ఏదైనా కూడా తోటలో హార్వెస్ట్ అయిపోతూనే ఆ కొమ్మల్ని మీరు కట్ చేసుకొని ఆ తర్వాత మల్చింగ్ చేసుకుంటూ పిఎండిఎస్కి వెళ్ళిపోవాలి. వర్షాలు ఉంటే పిఎండిఎస్ మామూలు పద్ధతిలోనే బ్రాడ్కాస్ట్ చేస్తారు, లేకపోతే సీడ్ పెల్లెటింగ్ చేసి దాన్ని వేస్తారు. సో వర్షాధారపు పండ్ల తోటల్లో కొన్ని ఇంకా చిన్న మొక్కలు ఉంటాయి, ఇంకా అవి బేరింగ్కి రాలేదు. సో అక్కడ ఏం చేయాలా, ఎక్కడైతే బేరింగ్ వచ్చాయో అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటిందో పంట వస్తుంది, అక్కడ పళ్ళెంలో ఏం చేస్తారు, తర్వాత చెట్టుకు నడమధ్యలో ఏం చేసుకుంటారు అనేది కూడా మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి. సో రెయిన్ఫెడ్ ల్యాండ్స్లో పంటల సరళి మరియు దాంట్లో మీరు పిఎండిఎస్ ఎలా మీరు వేసుకుంటారనేది చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి సిఆర్పికి తన గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాధారపు పంటలు మరియు వర్షాధారపు పండ్ల తోటల్లో ఏం చేయాలనో ఆ స్పష్టత ఉండాలి. మామిడి తోటల్లో ముఖ్యంగా హాఫ్ మూన్ మోడల్స్,
ఆ నీళ్లను ఇంకిచ్చే విధంగా నీళ్లను పోగొట్టుకోకుండా వారి పొలం నుంచి నీళ్లు వేస్ట్గా బయటికి వెళ్లకుండా ఈ హాఫ్ మూన్ మోడల్స్ని మటుకు మీరు ప్రమోట్ చేయాలా. తర్వాత పిఎండిఎస్. ఆ తర్వాత ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, తర్వాత నెల్లూరు, ప్రకాశం, మార్కాపూర్, కొత్త డిస్ట్రిక్ట్, ఈ బీడు భూములు ఎక్కువ ఉంటాయి మీకు. ఆ బీడు భూములలో కూడా ఏ మోడల్స్ వేయాలా దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. సో హాఫ్ మూన్ మోడల్స్ అక్కడ, తర్వాత డిఆర్పిఎం మోడల్స్ చాలామంది రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో వేసింటారు. అక్కడ ఒక 11 రకాల పంటలు వేసుకోవచ్చును. దాంట్లో 5, 6, 7 మీకు మీరు ఎంచుకున్న పంటలు అక్కడ వేయించండి. సో బీడు భూముల్ని మనము సజీవం చేయాలి. ఆ తర్వాత ఎక్కడైతే ఇరిగేషన్ ఉందో ఇరిగేటెడ్ డ్రై పొలాలలో మటుకు మీరు అది పిఎండిఎస్ క్రాప్ వేయండి. సరైన సమయానికి మీరు మిశ్రమ పంటలు మీ పిఎండిఎస్ హార్వెస్ట్ చేసుకొని మీ పశువులకు గ్రేజింగ్కి మేతకు వాడుకొని అక్కడ అంతర పంటలతో కూడిన మోడల్స్ మీరు వేసుకుంటారు. మీరు వేస్తారు, అందరు వేస్తారు. యూనివర్సల్ మోడల్స్ చెప్తున్నాం. వర్షాధారపు పండ్ల తోటల్లో కూడా ఒక ప్రణాళిక ఇచ్చాం మీకు. అక్కడ కూడా మీరు ఆదాయం వచ్చే అంతర పంటలు వేసుకోవచ్చును, ఫాడర్ కోసం అంతర పంటలు వేసుకోవచ్చును. మరియు ఇంకా క్యాడర్స్ లీడ్ ఫార్మర్స్ చేత ఖచ్చితంగా ఏటీఎం మోడల్స్ ఇరిగేటెడ్ పొలాలలో ఫీల్డ్స్లోనే మీరు వేయించాలి. సో ప్రతి జిల్లాలో బీడు భూములకు ఏం చేయాలా మనము? వర్షాధారపు ఫీల్డ్ క్రాప్స్, కంది, వేరుశనగ, మొక్కజొన్న, కొర్రలు, ఆమ్దము, ఇలాంటి ఏవైతే పంటలు ఉన్నాయో వాటిని 365 రోజులు గ్రీన్ కవర్ మెయింటైన్ చేసే విధంగా ఏం చేయాలా? సో డ్రై ల్యాండ్స్ ఫస్ట్, బీడు భూములు, తర్వాత డ్రై ల్యాండ్స్ వర్షాధారపు పొలంలలో ఫీల్డ్ క్రాప్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మరియు వర్షాధారపు పండ్ల తోటల్లో ఏం చేస్తారు, ఇరిగేటెడ్ ఐడి క్రాప్స్లో ఏం చేయాలి, ఏ రకమైన మోడల్స్ ఉంటాయి మీ దగ్గర, మరియు ఇరిగేటెడ్ హార్టికల్చర్ అక్కడ ఏ రకమైన అంతర పంటలు ఉంటాయి. ఈ ట్రీ క్రాప్స్ పండ్ల తోటల్లో ప్రీ బేరింగ్ అంటే ఇంకా ఫలసాయం రాని పండ్ల తోటలు ఉంటాయి. తర్వాత మెచ్యూర్ గార్డెన్ ఎక్కడైతే ఫలసాయం వస్తుందో అక్కడ కూడా ఏ రకమైన పిఎండిఎస్ మిక్స్చర్ వాడతారనేది కూడా మీకు చాలా స్పష్టమైన ప్రణాళిక మీ దగ్గర ఉండాలి. మీ ఆర్ఎస్కే జ్యూరిస్డిక్షన్లో ముఖ్యంగా సన్నకారు రైతులు, మార్జినల్ ఫార్మర్స్తో మీరు దీన్ని అమలు చేయిస్తారు. ఆల్రెడీ గతంలో ఎవరైతే పిఎండిఎస్ చేశారో, రబీ డ్రై సోయింగ్ చేశారో, వారి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని వారి చేత ఇది మీరు చేయించాలి. సో ఇది ప్రధానమైన టాస్క్. ఈ 3 రోజుల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నోట్బుక్లో మీ గ్రామంలో ఉన్న ఫార్మింగ్ సిచ్యువేషన్స్ ఏమిటి, దానికి అనుగుణంగా 365 రోజులు ప్లస్ అనదర్ 3 months 15 నెలలు, వచ్చే 15 నెలలు కూడా మరి మనం ఏ విధంగా భూమిని ప్రతి సీజన్లో కూడా పంటలతో మనము కప్పి ఉంచుతాము. ఈ సంవత్సరము మీకు ఆల్రెడీ చెప్పాను, వాతావరణ
సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము ఎల్ నినో ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. దాని వలన 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆల్రెడీ మీరు అనుభవిస్తుంటారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఇప్పుడే టెంపరేచర్స్ పెరిగాయని. ఆ తర్వాత మీ ఆ, వర్షపాతం దగ్గర కూడా సమస్యలు ఉంటాయి. జూలై, ఆగస్టులో సరిగ్గా వర్షాలు పడవు. ఇప్పుడే సెప్టెంబర్ సూచన ఇవ్వలేదు, బట్ సెప్టెంబర్, మేబీ అక్టోబర్లో వర్షాలు బాగా పడతాయి అంటున్నారు. బట్ ఏమైనా ఇప్పటికీ మనకు ఆ మాన్సూన్ టైంలో వర్షం పడకపోతే మటుకు రైతులు చాలా ఆందోళనలో ఉంటారు. సో అందుకు దానికి నివారణ మార్గాలు మీకు తెలియజేస్తాం. ఇవి మీరు మీ పొలాల్లో అమలు చేసి తోటి రైతుల్ని మీరు మోటివేట్ చేయాలి. దీంట్లో కూడా డిపిఎంస్ నేను కోరేది, సిఆర్పి ప్లస్ 10 లీడ్ ఫార్మర్స్కి ఒక మోడల్ ఇవ్వండి. ఆ తర్వాత యూనివర్సల్ మోడల్, ప్రతి రైతు చేత మనం ఏం చేయిస్తామో అనేది అది యూనివర్సల్ మోడల్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి, మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం 20 సెంట్లు, కనీసం వీలైతే అర్ధ ఎకరా, ఒక 5 ఎకరాలు ఉన్న రైతు చేత కూడా 20 సెంట్ల ఏటీఎం మటుకు యూనివర్సల్గా మీరు వేయించాల. ఎందుకంటే 5 ఎకరాలకి వర్షాలు రాకపోతే రైతు పూర్తిగా నష్టపోతారు. బట్ కనీసం 20 సెంట్లు కానీ అర్ధ ఎకరా వారు కాపాడుకొని ఏటీఎం మోడల్లో కూరగాయలు, దాంతోపాటు కొంచెం కాంబినేషన్ మార్చుకోండి, మీకు పల్స్ క్రాప్ కూడా వచ్చేటట్టు చూసుకోండి, మిల్లెట్స్ కానీ. సో 20 సెంట్ల మోడల్ మీరు ప్రతి ఒక్కరు కాపాడుకునే విధంగా వారి ఇంటి న్యూట్రిషన్, ఇంటి ఆహార భద్రతని పెంచుకోవడానికి రకరకాల కూరగాయలు మరియు పండ్లు మరియు పల్సెస్, పప్పు దినుసులు ఈ 20 సెంట్లలో వచ్చేటట్టు ప్లాన్ చేయండి. 20 కావచ్చు, 25 కావచ్చు, అరెకరా కావచ్చు, వారి ఓపికను దృష్టిలో పెట్టుకొని. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ప్రతి రైతు ఎల్నినో సమయంలో కూడా తన కుటుంబానికి మంచి పౌష్టిక ఆహారము ఇచ్చే విధంగా మనం తయారు చేయాలి. మీకు తెలుసు, 20 సెంట్లు కాపాడుకోవడం అంత పెద్ద పని కాదు. వారు ఉన్న సైకిల్ కానీ మొప్పెడ్లలో కానీ 2 బిందెలు నీళ్లు పెట్టుకొని హాయిగా ఆ 20 సెంట్లను లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇవ్వచ్చు. వారు ఎక్కడైనా బోర్వెల్ కింద 20 సెంట్లు పెట్టుకున్నా. సో ఇది మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ప్రతి రైతు చేత ఒక 20 సెంట్స్ ఫుడ్ సెక్యూరిటీ మోడల్, ఏటీఎం కన్నా కొంచెం భిన్నంగా, బట్ ఏటీఎం మోడల్ చేసినా మంచిదే. లేదు ఇంకా కొంచెం పప్పు దినుసులు ఎక్కువ ఉండాలనుకుంటారా, లేకుంటే కొర్రలు, మిల్లెట్స్ ఎక్కువ ఉంటారనుకుంటారా, మీ ఇష్టం అది. సో ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా నేను నీళ్ళు తెచ్చుకొని ఈ 20 సెంట్లను కాపాడుకుంటాను అనే ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని మీరు రైతులకు ఇవ్వాలి. సో మీ డ్యూటీస్లో వచ్చే 15 నెలలు కూడా దే గోయింగ్ టు బీ వెరీ డిఫికల్ట్. ఈ వాతావరణ పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకొని
బట్ మనకు ఆయుధాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, బీడు భూముల ప్లాన్ ఉండాలా మీకు. రెండోది, వర్షాధార పంటల్లో మీరేం చేస్తారు. వర్షాధార పండ్ల తోటల్లో మరియు ఇరిగేటెడ్ డ్రై ఐడి కండిషన్స్ ఫీల్డ్ క్రాప్స్, ఇరిగేటెడ్ కండిషన్స్లో హార్టికల్చర్, ప్లస్ ఒక ఏటీఎం. సో ఆల్ డిపిఎమ్స్, ప్రతి సిఆర్పి ఈ ట్రైనింగ్ అయిపోయే లోపల వారి గ్రామంలో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగా ఏ రకమైన మోడల్స్ గ్రామంలో అందరి చేత వేయిస్తారు. కొన్ని మోడల్స్ సిఆర్పి ప్లస్ 10 ఫార్మర్స్, సిఆర్పి ప్లస్ 20 ఫార్మర్స్, ఒక హైయర్ ఎండ్ మోడల్, అది కూడా మీరు ఆలోచించాలి. సో ఇది క్రాప్ ప్లానింగ్. దానికోసమే ఈ 3 రోజుల శిక్షణ. మీకు మీ అనుభవం ఏంటి? నేను కొన్ని నెలల కిందట సత్యసాయి వెళ్ళినప్పుడు ఒక రైతు మార్చ్ నెలలోనే విత్తనము పెల్లెటింగ్ వేశారు, పెల్లెటింగ్ చేశారు. మేము వెళ్ళేటప్పటికి జూన్ ఆఖరి నెలలో చాలా పంటలు తీసుకున్నాడు ఆయన. పక్క రైతులు ఏం చేయలేదు, వాళ్ళు భూములు బీడుగా ఉన్నాయి 3 నెలల నుంచి. సో ఏప్రిల్ మే నెలలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని పోగొట్టకూడదు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, తర్వాత అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు ఎక్కువ శాతం బీడు భూములు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ శాతం వర్షాధార భూములు ఉన్నాయి. సో ఎవ్రీ సిఆర్పి అది ఇంకా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చాలా స్పష్టతతో, తర్వాత ప్రకాశం, నంద్యాల, అనంతపురం, ఆల్సో కర్నూలు టు సమ్ ఎక్స్టెంట్, ఈ బెంగాల్ గ్రామ్ శనగ పంట ఎక్కడైతే ఉందో మీకు తెలుసు, అది అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఏ పంటలు వేరు అక్కడ. ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ తర్వాత కూడా ఏ పంటలు వేయరు. అంటే 365 రోజులులో ఒక 95, 100 రోజులు, 105 రోజుల వరకే పంట ఉంటుంది. 265 రోజులు మనం వేస్ట్ చేస్తున్నాం అక్కడ. దానికి ముఖ్యంగా డిపిఎం ప్రకాశం వారు చాలా మంచి మోడల్ తయారు చేశారు. పిఎండిఎస్ 3 సార్లు చేస్తున్నారు అక్కడ. వాళ్ళు చేసుకొని బెంగాల్ గ్రామ్ పంట తీసుకొని, సో నిరంతరము 365 రోజులు కూడా గ్రీన్ కవర్ మెయింటైన్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ప్రతి పంటకు కూడా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. సో ఈ ఎల్ నీనో పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీ గ్రామంలో, మీ పొలంలలో ఏం చేస్తారనేది స్పష్టత ఉండాలా. మీకు ఏ రకమైన సందేహాలు ఉండకూడదు. మీకు ఇచ్చే బుక్లెట్లో దానికి యూట్యూబ్ లింక్స్ ఇస్తున్నాము. అదేవిధంగా క్యూఆర్ కోడ్ పెడుతున్నాం దాంట్లో. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్ మీరు సేకరించవచ్చు. అదేవిధంగా గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ శ్రీ రాజశేఖర్ గారు, డైరెక్టర్ అగ్రికల్చర్ మరియు జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అందరినీ ఉద్దేశించి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా నష్టం జరగకూడదు. ఎల్ నీనో వచ్చినప్పుడు రైతుల వలసలు ప్రారంభమవుతాయి. సో దానికి మనకు మార్గాలు ఉన్నాయి. మనకు ఆయుధాలు లేకపోతే మనం కూడా ఏం చేయలేం. కానీ
మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని వేస్ట్ చేయకూడదు. సో ఏ రైతు కూడా మన రాష్ట్రంలో నష్టపోకుండా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రయోగాలని మీరు మీరు అమలు చేయాలా. ఒక 10-20 మంది లీడ్ ఫార్మర్స్ చేత ప్రత్యేకంగా మీరు లీడ్ ఫార్మర్స్ కలిపి ప్రత్యేకమైన మోడల్స్ మీరు వేయాలా. ఆ తర్వాత ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళాలా. సో దిస్ ఇస్ ద ప్లానింగ్ ఎక్సర్సైజ్. మీరందరూ ఇది చేయాలా. డిపిఎంస్ అందరు కూడా మీకు స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టాము. తర్వాత స్టేట్ లెవెల్ టీఓటీ జరిగింది 3 days ఈ అంశం మీదనే. డిస్ట్రిక్ట్ లెవెల్ టీఓటీ జరిగింది. ఏడిఎస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు దానికి. కలెక్టర్స్ కూడా చాలా జిల్లాల్లో కలెక్టర్స్ వచ్చి ఉద్దేశించారు మిమ్మల్ని ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురంలో స్వయంగా వారి ఫీల్డ్ విజిట్ ప్రోగ్రాంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఈ హాఫ్ మూన్ మోడల్స్ని, పిఎండిఎస్, డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్స్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తారు. సో ఈ మెసేజ్ మన గ్రామాల్లో ఉన్న ప్రతి రైతు దగ్గర కూడా వెళ్ళాలా. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశము, గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఫీల్డ్ విజిట్లో వచ్చిన అబ్జర్వేషన్స్. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ 3 days. దీని మీద కూడా డిపిఎంస్ అందరూ క్విజ్ పెట్టాలా. ప్రతి సిఆర్పికి క్లారిటీ ఉండాలా. తన గ్రామంలో ఏ మోడల్స్ ఎంతమంది చేత ఏ పంటల మీద వేయిస్తారు. అదేవిధంగా S2S అనేది మ్యాండేటరీ. బీఆర్సీ సపోర్ట్. సో ప్రతి గ్రామంలో కూడా మీకు బీఆర్సీ పాయింట్ పర్సన్ ఉన్నారు కాబట్టి వారిని సక్రమంగా వినియోగించుకోవాలా. ఆ తర్వాత ఆల్రెడీ చాలా జిల్లాల్లో ముఖ్యంగా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. రబీ డ్రై సోయింగ్ అనేది ఒక క్యాంపెయిన్ కింద తీసుకెళ్లారు. సో ప్రతి జిల్లాలో కూడా ప్రతి క్లస్టర్లో కూడా కొంతమంది రైతులు రబీ డ్రై సోయింగ్ చేశారు. దాని ఫలితాలు ఏమిటి అనేది కూడా మీరు చర్చించుకోవాలా మీ గ్రూప్ డిస్కషన్స్లో. అండ్ దెన్ దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు ఆ ఫీల్డ్స్లో మనము రిలే సోయింగ్ ద్వారా ఇంకా కొంచెం ప్లాంట్ పాపులేషన్ పెంచుకొని మనము ప్రధాన పంట వచ్చేంత వరకు ఇంకా గ్రీన్ కవర్ని మనము పెంచాలి. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎప్పుడైతే మీరు 365 days గ్రీన్ కవర్, 365 days 365 రోజులు కూడా పంట వైవిధ్యత మెయింటైన్ చేసుకుంటూ భూమిని కప్పి ఉంచుతారో, దాంతోపాటు ఎప్పుడైతే మీ పొలంలో చెట్లు పెట్టుకుంటారో అప్పుడు మీ పొలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. దానివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. ఇది ఒకరి కోసం కాదు చేసేది, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 65 రోజులు తప్ప వేరే మార్గం లేదు. ప్రపంచంలో కూడా ఎక్కడ ఈ రకమైన ఆల్టర్నేటివ్ దీనికన్నా మంచిది లేదు. ప్రపంచం నుంచే అన్ని దేశాల నుంచి మన దగ్గరికి వస్తున్నారు చూడ్డానికి. మరియు మన దేశంలోనే అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఈ నెల నేను ఇతర రాష్ట్రాల వారికి కూడా నేను లెక్చర్స్ ఇస్తున్నాను, ఎల్నీనో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలని. సో అందుకు ఇది మనకు మీ అందరికీ ఒక గొప్ప అవకాశం. ఇది మనం నిరూపించాలా. మొత్తం మన దేశానికే కాదు ప్రపంచానికి ఎల్నీనో ఎదుర్కొనే
సైనికులు మీరు. ఎల్నినో మీద విజయం సాధించారంటే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబాల భవిష్యత్తు కూడా సురక్షితమే. ఎందుకంటే ప్రపంచంలో ఈ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా క్షీణిస్తున్నాయో అది నేను బాగా అర్థం చేసుకున్నాను. సో భవిష్యత్తులో ఇంకా కష్టమైన కాలాలే వస్తాయి. ఏదో ఈ ఒక్క సంవత్సరం మనము గట్టెక్కితే సరిపోతుంది అనుకోవద్దండి. మీరు ఎలా మీ పొలాన్ని తయారు చేయాలంటే ప్రతి సంవత్సరం కూడా మన సైన్స్ ప్రకారం మనం అర్థం చేసుకునేది అమలు చేసుకుంటూ ఎప్పుడైతే గ్రేడ్ 6కి మీరు వెళ్తారో, పిహెచ్డి రైతులు మీరు ఎప్పుడైతే అవుతారో అప్పుడు మీరు ప్రపంచానికే దేవుళ్ళుగా మారుతారు. నేను చెప్తున్నాను మీకు. మీ పొలంలో ఎప్పుడైతే టెంపరేచర్స్ 30 డిగ్రీస్ దాటకుండా 25, 26, 27 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటాయో మనం మొత్తం ప్రపంచానికే మనము చెప్పొచ్చు. సో ఇది ఒక గొప్ప అవకాశము. మీరెవ్వరు కూడా దీన్ని లైట్గా తీసుకోవద్దండి. మీ భవిష్యత్తు, మీతో పాటు వందలాది రైతుల భవిష్యత్తు, మీ ఆధీనంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. దీంట్లో ముఖ్యంగా మీరు ఒక పరీక్ష నెగ్గాల. మీ పొలం ఎలా ఉంది? మీ పొలము ఎంత బాగుంటే అంత మీ బలం పెరుగుతుంది. మీ బలము లెక్చర్లు ఇవ్వడం కాదు, మీరు చేసిన అనుభవాన్ని, దాంట్లో ఉన్న బాగోగుల్ని, దాంట్లో మీరు ఏమైనా తప్పులు చేసింటే దాన్ని సరిదిద్దుకోవడానికి సూచనలు మీరు తయారు చేసుకొని ప్రతి రైతు దగ్గరికి ఇది చెప్పాలి. ఇది చాలా గొప్ప బాధ్యత మీ మీద. సో అందుకు మీరు స్వయంగా మీ పొలము ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంది మీ సక్సెస్. దీంతో పాటు మీకు ఈ 3 రోజుల్లో మీ ఐటీ అప్లికేషన్స్ అంటే ఊర్వి యాప్లో మీ సామర్థ్యం ఎలా ఉంది, బాగా చేసుకుంటున్నారా, త్వరగా చేసుకోగలుగుతున్నారా, అక్యురేట్గా చేసుకోగలుగుతున్నారా అనేది కూడా జడ్జ్ చేయడం జరుగుతుంది. నేను ఐసీటీ టీంకి చెప్పాను, ఏ సిఆర్పి ఈ ఊర్వి యాప్ కానీ ఇతర మొబైల్ అప్లికేషన్స్ అది సక్రమంగా చెయ్యకపోతే ఆ సిఆర్పిలు మన ప్రాజెక్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా కొత్త వారిని, యంగ్ సిఆర్పిస్ ఎవరైతే బాగా, ఎందుకంటే నేను చూశాను కొత్త సిఆర్పీలు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఊర్బి యాప్ అలాంటిది కూడా చాలా ఏది కష్టమైన పని అనుకోవటం లేదు, చాలా సులభంగా చేస్తున్నారు. సో ఇది కొంచెం పోటీతత్వంతో సీనియర్ L3లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని సక్రమంగా అమలు చేసుకోవాలి. ఐటీ అప్లికేషన్ కూడా. సో ఓన్ ఫీల్డ్ అసెస్మెంట్, ఓన్ ఫీల్డ్లో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ ఏమిటి, ఓన్ ఫీల్డ్లో భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, మీ సొంత పొలం భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, దాన్ని మీరు మీ ఎఫ్ఎంటీస్కి ఇస్తారు. ఎఫ్ఎంటీస్ వారి డిఎంఎంటీస్కి ఇస్తారు, డిఎంఎంటీస్ వారి ఎన్ఎఫ్ఎస్కి ఇస్తారు. ప్రతి ఒక్కరిది కూడా ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఇంకొక విషయము, ప్రతి సిఆర్పి కూడా 10 మంది లీడ్ ఫార్మర్స్ని దత్తత తీసుకొని వారి చేత ఏ గ్రేడు ఏటీఎంస్ వేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో మీరు ప్రతి ఒక్కరూ మీకు మీ హోస్ట్ ఫార్మర్స్, ఈ 10 మంది లీడ్ ఫార్మర్స్ ఎవరున్నారో
వారి డీటెయిల్స్, వారి ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉంది, ఎలా మీరు ఇంప్రూవ్ చేస్తారు అనేది మీకు ఇచ్చిన ఈ ఫ్రాపే మోడల్లో మీకు స్టేట్ టీం నుంచి చెప్తారు. ఏ విధంగా ఈ 10 మంది రైతుల ఇన్ఫర్మేషన్ మీరు మాకు పంపిస్తారు. తర్వాత వారందరికీ సక్రమైన ట్రైనింగ్ ఇవ్వాలి మీరు. ఈ 3 రోజులు కూడా చాలా క్రౌడెడ్గా ఉంది. చాలా మంచి ఎజెండా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా నేను డిపిఎంస్ని, అక్కడున్న ట్రైనర్స్ని కోరేది ఏమిటంటే, ఎక్కువ మీ సిఆర్పిల అనుభవాల్ని విని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, ఏం కథ, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని మీరు ఆ గ్యాప్స్లో ఉన్న దాన్ని ఎట్లా మనము భర్తీ చేయాలి, తిరిగి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏ రకమైన సమస్యలు లేకుండా ఉండాలి. ఆ తర్వాత నాకు చాలా సంతోషము, మీ అందరికి కూడా ఆన్రోడియం 2025-26 కరెక్ట్ టైంకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యం ఏంటంటే మార్చి నెల ఆన్రోడియం కూడా మీకు వచ్చింది. సో అది ఎప్పుడు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము అన్ని సహకారాలు అందజేస్తున్నాయి. మీ ఎరియర్స్ కూడా నవంబర్ 2023 వరకు క్లియర్ అయినాయి. ఇంకా 2 నెలలు ఉంది, డిసెంబర్, జనవరి. దాంతో అరియర్స్ పూర్తి అయిపోతాయి. అవి కూడా త్వరలోనే అవి మీకు వచ్చేటట్లు చేస్తాము. దాని తర్వాత సిఆర్పిలు అందరూ కూడా మోడల్ మేకర్స్గా తయారు కావాలా. దానికి ప్రత్యేకంగా ఆర్కేవివై ప్రాజెక్ట్ వచ్చింది. మీరు మోడల్ మేకర్స్గా, అందుకే మీ సెల్ఫ్ అసెస్మెంట్ పెడుతున్నాం. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్స్కి ఎక్స్టర్నల్ టీమ్స్ వస్తాయి. సో మోడల్ మేకర్స్గానే మీరు మీ ప్రగతి ఏదైతే ఉందో, మీ సొంత పొలం ఎలా ఉంది, అదేవిధంగా చాలామంది చాకచక్యంగా ఓన్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఓన్ వాల్యూ ఎడిషన్ చేస్తున్నారు. దానికి కూడా క్రెడిట్ ఇస్తాం. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రెడిట్ ఏమిటి, మీ ఫీల్డ్స్ లెవెల్ 4లో ఉన్నాయా, లెవెల్ 5లో ఉన్నాయా, లెవెల్ 6లో ఉన్నాయా అనేది నిర్ధారించి మీ మీ స్థాయి అకార్డింగ్లీ ప్లేస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓకే, ఈ వారంలో మనకు తెలుస్తుంది, వచ్చే సంవత్సరం ప్రణాళిక కేంద్ర ప్రభుత్వము మాతో ఒక మీటింగ్ తీసుకుంటారు. సో మేము ఆ ప్రణాళిక ప్రకారము ఈ సంవత్సరము అన్ని గ్రామ పంచాయతీలు, ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక్క వివోలన్నా మన ఏపీసీఎన్ఎఫ్ ఉంటుంది. అది ఒక మన 26-27 ప్రత్యేకత. మనది మొదటి రాష్ట్రం అవుతుంది మన భారతదేశంలో. ఆఫ్ కోర్స్ సిక్కిం చాలా చిన్న రాష్ట్రము. వారు చాలా 20-30 ఏళ్ళు పని కష్టపడి ఆర్గానిక్ స్టేట్ అని వారు పేరు తెచ్చుకున్నారు. బట్ మన లెక్క ఇంత పెద్ద మేజర్ స్టేట్లో ఎక్కడ కూడా ఇది జరగటం లేదు. అందుకు మీ కృషి ఎంతో ఉంది దీని వెనక. మీ అందరికీ నా అభినందనలు. ఇప్పుడు మీ గ్రామాల్లోనే మీరు కష్టపడుతూ, దాంతోపాటు ఎవరైతే సిఆర్పిలు మీరు మీ పాత గ్రామాల్లో తయారు చేశారో ఇంటర్నల్ సిఆర్పిస్ని, వారందరికీ ఇప్పుడు అవకాశం ఉంటుంది. సో మా ప్లాన్ ప్రకారము ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం ఏపీసీఎన్ఎఫ్ గ్రామాలలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తాము. ఆ తర్వాత ప్రతి సిఆర్పి ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎఫ్ఎంటీస్గా మీకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంటీస్లో మోడల్స్లో ఎవరు బాగా చేశారో, లెవెల్ 5లో ఉన్నారో, లెవెల్ 6లో ఉన్నారో, వారందరినీ కూడా డివిజనల్ ఎఫ్ఎంటీస్గా వారికి అవకాశం ఉంటుంది. సో
L3 వేకెన్సీస్, మీ ప్రమోషన్ వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తాము. కొత్త ఉన్న గ్రామాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ కొంతమందికి ప్రమోషన్లు వస్తాయి, అక్కడ వేకెన్సీస్ వస్తాయి. తర్వాత కొత్త గ్రామాల్లో కవర్ చేయాలి. సో ఈ వచ్చే సంవత్సరము ముందు మనం పనిచేస్తున్న గ్రామాల పరిస్థితి పటిష్టం చేసుకొని సెకండ్ బ్యాచ్ కింద, ఇది ఏప్రిల్ మే నెలలో ఉన్న గ్రామాల పటిష్టం చేసుకుంటే జూన్ జూలై నుంచి కొత్త గ్రామాలలో కూడా ఈ పని జరుగుతుంది. అది ఒక ముఖ్యమైన ప్రణాళిక మన ప్రోగ్రామ్ది. ఆ తర్వాత రెండవది చాలా ముఖ్యమైన అంశము, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ గారితో మీటింగ్ జరిగింది. డైరెక్టర్ అగ్రికల్చర్, డైరెక్టర్ హార్టికల్చర్ అందరితో కలిసి మన ప్రోగ్రామ్ని ఇంకా పటిష్టం చేయడానికి మొత్తం డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ని ఓనప్ చేసుకొని ప్రతి ఆర్ఎస్కే అసిస్టెంట్ కూడా ఎంతవరకు ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నది వారి ఆర్ఎస్కేలో, దాని మీద వారికి టార్గెట్స్ ఇస్తాము. వారి పర్ఫార్మెన్స్ కూడా మెజర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అది మండల్ ఏవో బాధ్యత అవుతుంది. డివిజన్ బాధ్యత, డివిజన్ లెవెల్ టార్గెట్స్ ఏడిఏ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఈ సంవత్సరము అది ఇంకొక కొత్త మలుపు మన ప్రోగ్రాంలో. డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ అనేది ఇంకా ఉధృతంగా చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు చాలా సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఆర్ఎస్కే అసిస్టెంటు, ఆ ఆర్ఎస్కే పరిధిలో ఉన్న సిఆర్పిలు అందరూ కూడా ఒక టీం కింద ఏర్పడతారు మీరు. సో దానివల్ల మీకు బలం చేకూరుతుంది. ఎన్నో కార్యక్రమాలు మీరు కలిసి చేస్తారు. అదే డిపార్ట్మెంట్ ప్రతి స్థాయిలో కూడా ఈ ప్రోగ్రామ్ని ఓనప్ చేసుకొని డైరెక్టర్ హార్టికల్చర్ కానీ, డైరెక్టర్ అగ్రికల్చర్, డైరెక్టర్ సెరికల్చర్, డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అందరూ కూడా మన ప్రోగ్రామ్ని ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది వారికి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. వారు తిరిగి జిల్లా స్థాయి మరియు డివిజన్ స్థాయి, మండల్ స్థాయి అధికారులకు వారి సూచనలు వారిస్తారు. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. చక్రవర్తి, ఎనీ పాయింట్స్ ఆర్ మిస్సింగ్? మన ట్రైనింగ్ క్యాలెండర్లో, ట్రైనింగ్ 3 days ట్రైనింగ్లో సార్ పాయింట్ మిస్సింగ్? సార్ నథింగ్ సార్, చాలా చక్కగా అన్ని కూడా మీరు కవర్ చేశారు సార్. ఐ థింక్ ఇట్స్ Okay. కాంప్రహెన్సివ్ సార్. ఎస్ సార్, ఎస్. ఓకే, దెన్ దెన్ చెప్పండి, మన వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కొంతమంది మీరు ఏం చేయదలుచుకున్నారు, ఈ ఎల్నినో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఏం చేశారు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీ లెర్నింగ్ రిక్వైర్మెంట్స్ కానీ, తర్వాత మీ ఆర్ఎస్కేస్లో ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారని. సో మేబీ విల్ స్టార్ట్ విత్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్. ముందు డిపిఎం అన్నమయ్య చెప్పండి ముందు. డిపిఎం అన్నమయ్య. దెన్ ఆ తర్వాత నంద్యాల, కర్నూలు రెడీగా ఉండాలా? అన్నమయ్య ఉన్నారండి? అన్నమయ్య వాళ్ళ ట్రైనింగ్ ఉందా వారికి? సార్ ట్రైనింగ్ ఉంది సార్, జరుగుతుంది సార్. ఓకే, వారికి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. డిపిఎం అన్నమయ్య. ఎస్, వినపడుతుందండి. అన్నమయ్య మాట్లాడండి. అందరు మ్యూట్ చేసుకోవాలండి ఎక్సెప్ట్ అన్నమయ్య. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి అన్నమయ్య.
హ్యాండ్ వాష్ చేసారు, మీకు ఆ, బ్యానర్ చేస్తున్నాను, మీరు అవ్వడం లేదు. ఎస్ ప్లీజ్. సార్ ఏమైంది? yes. ఓకే దెన్ Yes. కర్నూలు మాట్లాడండి. యూ సార్ట్ అవుట్ ది అన్నమయ్య ప్రాబ్లం. కర్నూలు మాట్లాడండి, తర్వాత నంద్యాల వాళ్ళు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మెయిన్ గా మేము అనుకున్న ప్లాన్ ఈ 3 days ఏమంటే సార్ 15 months PMDS ప్లాన్ ని కరెక్ట్. ఇంప్లిమెంట్ చేయాలి. దాని మీద ఫోకస్ చేశాం సార్. అంతేకాకుండా హాఫ్ మూన్ మోడల్స్ మన ఆర్చర్డ్ లో ఎలా మనం గ్రౌండింగ్ చేయాలి, రెయిన్ వాటర్ ని ఎలా మనము ప్రిజర్వ్ చేసుకోవాలి ఫ్యూచర్. ఒక నిమిషం, అందరు మ్యూట్ చేసుకోవాలా? డిపిఎం కర్నూలు మాటలు వినపడటం లేదు నాకు. అందరు మ్యూట్ already- చేసుకోవాలండి. యా చెప్పండి అమ్మా. సార్ ఆల్రెడీ ఒక క్లాస్ నేను మార్నింగ్ తీసుకున్నాను సార్. దీని Right, మీద షార్ట్ okay. డ్యూరేషన్ క్రాప్ ని తీసేసిన తర్వాత మెయిన్ క్రాప్ కి ఎలా వెళ్ళాలి, లేకుంటే పిఎండిఎస్ సీడ్ లోనే మెయిన్ క్రాప్ మనము ఎలా వెరీ గుడ్. తీసుకొని స్టోర్ చేసుకోవాలి నేను క్లాస్ తీసుకున్నాను సార్. మామూలుగా 365 days ఇంతకు ముందు ఒక ప్లాన్ ఉండేది. దాన్ని మనం అప్ టు 16 months వరకు క్రాప్ ని వెరీ గుడ్. మనము గ్రౌండ్ లో ఉంచగలగాలి అన్నది మనము మార్నింగ్ చెప్పాం సార్. దానికి ప్లాన్ ఏంటి, ఎలాంటి క్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి, మన రెయిన్ ఫెడ్ కండిషన్ లో ఎలాంటి క్రాప్స్ సూటబుల్, ఎలాంటి ప్లేస్ చేసి మనము తక్కువ ఇరిగేషన్ తో ఎక్కువ కాలం పంటని మనం స్టాండ్ చేయాలి ఫీల్డ్ లో అన్నది మనం క్లియర్ కట్ గా మార్నింగ్ ఒక క్లాస్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ వాళ్ళకు. తర్వాత ఎలినో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, రెయిన్ ఫాల్ రిసిప్ట్ ఎలినోలో ఎట్లుంటుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు కాదు కాబట్టి హాఫ్ మూన్ మోడల్స్ గ్రౌండ్ చేసుకుంటే రెయిన్ వాటర్ ని మనము హోల్డ్ చేసుకొని అవసరమైనప్పుడు మళ్ళీ మనము దానిలో వాటర్ టేబుల్ ని ఇంక్రీజ్ చేసుకొని ప్లాంట్స్ ఇచ్చడానికి మన స్ట్రాటజీ ఏంటి, ఎలా మనము ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళాలన్నది మన క్యాడర్స్ కి మనం చెప్పడం జరిగింది సార్. ఈ 3 days కూడా దాని మీద వీళ్ళతో ఒకటి స్టార్ట్ లో వాళ్ళ ప్లాన్ వాళ్ళ ఫీల్డ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ప్రతి క్యాడర్ తో మనం పర్సనల్ గా తీసుకోవడము, వాళ్ళతో బాగా చేసిన వాళ్ళది మిగతా వాళ్ళకి చెప్పించడము. ప్రీవియస్ గా రబీ డ్రైస్ స్టిల్ ఇప్పటి వరకు మన క్రాప్ స్టాండింగ్ లో అలాంటివన్నీ మనం తీసుకొని ఎందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఏ మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యారు ఆర్టీఎస్ సక్సెస్ కావడంలో, ఈ ఫీల్డ్స్ మేము కూడా విజిట్ చేశాం సార్. అలాంటి ఫార్మర్స్ కూడా ఒక ప్లాన్ ఏంటి, ఎలా ఫాలో అయ్యారు అన్నది వీళ్ళకి చెప్పిద్దాం అనేసి అనుకున్నాం సార్. ఎటు తిరిగి ఇయర్ ఎలినో నుంచి మనం ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ ద్వారా అన్నది మనము ఈ ట్రైనింగ్ లో 3 days మనము మెయిన్ గా తీసుకొని వెళ్తున్నాం సార్. ఓకే అమ్మ, ఒకసారి ఒక నిమిషం, మీరు మీ దగ్గర వచ్చిన సిఆర్పిస్లో ఎవరైనా ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ పెల్లెటింగ్ చేసి వర్షాలు పడి జర్మినేషన్ అంటే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మాట్లాడమని చెప్పండి. అలాగే రబీ డ్రై సోయింగ్ ఇంకా ఉన్నవారు అక్కడ ఉంటే మాట్లాడమని చెప్పండి. అలాగే సార్. మేము లీతకొండ విలేజ్ లో నేను వెళ్ళి ఒకటి సో చేసాం సార్, బట్ ఇరిగేషన్ అవైలబిలిటీలో ఉంది సార్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 25 days పిఎండిఎస్ క్రాప్ సార్ స్టాండింగ్ లో ఉంది సార్. నేను వెళ్ళి చూసి వచ్చాను సార్. ఎవరైనా ఉంటే మాట్లాడండి. తన పేరు రంగయ్య సార్. ఇతను ఒక ఐసిఆర్పి, బట్ హీఈస్ మోస్ట్ ఎఫిషియంట్ సార్. ఇతను చిప్పగిరి సార్, ఆలూరు మండలము. ఇతను బెంగాల్ గ్రామ్ వేసాడు సార్. 2 types వేసాడు సార్. ఒకటి నేను వెళ్ళి వచ్చాను సార్. ఒక దాంట్లో 9 crops ఇంటిగ్రేట్ చేశాడు సార్. ఇంకో దాంట్లో 32 crops ఇంటిగ్రేట్ చేశాడు సార్. 32 crops ఇంటిగ్రేట్ చేసినది క్రాప్ చాలా రిచ్ గా ఉంది సార్. చూస్తేనే బ్రాంచింగ్ గానీ 9 crops చేశాడు, 32 చేశాడు సార్. ఆ రెండు డిఫరెన్స్ తీసుకున్నాం సార్. అతనే చెప్తున్నాడు సార్ వెళ్ళినప్పుడు 32 crops ఏదైతే ఇంటిగ్రేట్ చేశాడో మెయిన్ క్రాప్ లో అది చాలా రిచ్ గా ఉంది, చాలా ఈల్స్ ఇచ్చాయి సార్. ఇతను నాకు చాలా బాగా గుర్తున్నాడు సార్, రంగయ్య సార్ ఇతని పేరు. ఇతను మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, సార్ నా చెప్పండి. పేరు రంగయ్య సార్.
చిప్పగిరి మండలంలో నగరడోన గ్రామంలో మారుతి వివోకి ఐసీఆర్పై పనిచేస్తున్నాను సార్. ఏ ఊరయ్యా? ఏ ఊరు? టంగరడోనా? నగరడోనా సార్. ఆ? నగరడోనా సార్, చిప్పగిరి మండలంలో నగరడోనా గ్రామం సార్. నగరడోనా. అచ్చా, ఓకే. సార్ మొన్ననే ఒక 15 మన ఫిబ్రవరిలో ఫిల్టరైజేషన్ చేసి ఒక ఆ. 50 సెంట్లలో వేసాం సార్. రైట్. ప్రజెంట్ అయితే మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వర్షం పడింది సార్. చిన్న మొలకలు కూడా వచ్చాయి సార్. వావ్. ఆ, దాన్ని ఈ ఇంకా మేడం గారు చూడలేదు సార్. చూసిన తర్వాత ఫొటోస్ అవన్నీ వెరిఫై చేసి రైట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, మీ బెంగాల్ గ్రామ్ చెప్పండి. 32 క్రాప్స్ ఏం చేశారు? బెంగాల్ గ్రామ్ లో అనంతపూర్ డిపిఎం సార్ లక్ష్మీ నాయక్ సార్ చెప్పిన పద్ధతి ప్రకారం బెడ్ సిస్టమ్ వేసి దాంట్లో ఓ, ఒక 25 రకాల మోడల్స్ వేశారు సార్. దాన్ని మేడం గారు వీడియో కూడా చేసి దాన్ని మేడం గారు 2 టైమ్స్ విజిట్ చేసింది సార్ మోడల్స్ ని. వెరీ గుడ్. అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఏఓ సార్ కూడా, ప్రవీణ్ కుమార్ సార్ కూడా, మా ఊరు సర్పంచ్ కూడా విజిట్ చేశారు సార్. అందరూ Okay. కూడా మెచ్చుకున్నారు సార్, బాగుంది అని చెప్పారు సార్. ఇప్పుడు ఇప్పటి నుంచి మీ మీ పొలంలో, మీ ఊర్లో ఎలా మీరు 365 డేస్ గ్రీన్ కవర్ ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు చెప్పండి నాకు. సార్ ఈ పిఎండిఎస్ ద్వారా 365 డేస్ చేస్తూ అంచెలంచెలుగా లెవెల్ 1 to లెవెల్ 6 వరకు వెళ్ళాలని గ్రామ రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు చెప్పిన విధంగా వెళ్ళాలని అనుకుంటున్నాను. సో ఎక్కడ కూడా పంటలన్నీ హార్వెస్ట్ చేయకూడదు. సరే సార్, ఓకే సార్. ఏ పంట తయారవుతే దాన్ని కట్ చేసుకొని దాని స్థానంలో విత్తనం వేయాలా. సరే సార్. రైతుకి ఇంకేం కావాలయ్యా? నిరంతరము పంటలు, నిరంతరం ఆదాయం ఉంటే ఇంకేం కావాలా మనకు? ఓకే సార్. వర్షాలు మన చేతిలో తీసుకొని వచ్చిన దేవుళ్ళు మీరు. ఈ సంవత్సరం మీరందరూ కూడా చాలా చాలా ముఖ్యమైన సంవత్సరం అందరికి కూడా. ఎల్నినోని మనం జయించామంటే ప్రపంచానికి చెప్పొచ్చు మనం. ఓకే సార్, రైతులు, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా పాటిస్తాం సార్. నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తుంటాను రైతులు దేవుళ్ళని. ఇప్పుడు ఈ సంవత్సరం మీకు దాన్ని నిరూపించే అవకాశం ఇది. ఓకే, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ సార్. యా, నంద్యాల చెప్పండి ఒక సిఆర్పి. ఒకటి Thank you, ఇంకోటి చూడండి, ఒక్క నిమిషం అందరూ వినండి. డిపిఎం కర్నూలు గారు ఒక మంచి విషయం చెప్పారు. అదేమిటంటే ఎల్నీలో ఇంకొక గుణం ఉంది. గుణమా అది చెడు ప్రాపర్టీ, ఒక క్యారెక్టరిస్టిక్, అది లక్షణం. అదేమిటంటే వర్షం పడినప్పుడు చాలా ఎక్కువ వర్షం పడుతుంది, ఆ తర్వాత మళ్ళీ 2 నెలలు ఉండదు. సంవత్సరం అయినాక యావరేజ్ చూస్తే వర్షం బాగానే పడింది అనుకుంటాం, 10% తక్కువ పడి ఉంటుంది. కానీ ఒకరోజు పడిన వర్షము, 2-3 రోజులు కలిసి పడిన వర్షము చాలా ఎక్కువ పడి మొత్తము మట్టి కొట్టుకొని పోతా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే హాఫ్ మూన్ మోడల్స్ వేసుకుంటామో ఒక్క చుక్క నీరు కూడా మన పొలం నుంచి బయటికి పోకూడదు అనేది మీరందరూ కూడా ఒక శబ్దం తీసుకోవాలి. ఆ నీళ్లు బంగారంతో సమానం. ఎందుకంటే ఆ నీళ్లతోనే మన సంపద వస్తుంది. దాన్ని మనం వృధాగా పారేస్తున్నాం ఇప్పుడు. ముఖ్యంగా అనంతపురము, కర్నూలు, చిత్తూరు, కడప, అర్స్ట్వైల్ ఈ 4 జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు, ఒక్క చుక్క నీళ్లు కూడా మనం వృధా చేయడానికి మనకు అలాంటి అవకాశం లేదు. ఒక చుక్క వేస్ట్ చేశామంటే మన ప్రాణం మనమే తీసేసుకున్నట్టు. సో అందరికీ, ప్రతి ఒక్కరు కూడా మీ పొలంలో ఉన్న నీళ్ళని వృధాగా పోకుండా కాపాడుకునే బాధ్యత మీది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మీరు 365 డేస్ గ్రీన్ కవర్ మెయింటైన్ చేస్తున్నారో
ఆటోమేటిక్లీ భూమి గుల్లబారుతుంది. మీరే చూస్తున్నారు. సో భూమి గుల్లబారిందంటే నీళ్ళు ఇంకిపోతాయి. తర్వాత పైన గ్రీన్ కవర్ ఉంది కాబట్టి ఇవాపరేషన్ లాసెస్ కూడా తగ్గుతాయి. బోర్డు భూమి ఉంటే మొత్తం నీళ్ళు గాల్లోకి వెళ్ళిపోతాయి, ఇవాపరేట్ అవుతాయి. బట్ మన భూములు ఈ 365 రోజులు, అందుకే రబీ డ్రై సోయింగ్ని మెయింటైన్ చేయమని అంతా మీ వెంట పడ్డాం. సో దానివల్ల ఇవాపరేషన్ లాసెస్ తగ్గుతున్నాయి. మూడోది, ఎప్పుడైతే హాఫ్ మూన్ మోడల్స్ మనం వేస్తున్నామో ఆ నీళ్లు అక్కడికి ఆ అర్ధ చంద్రాకారంలో ఉన్న స్థలంలోనే నిలిచిపోతున్నాయి. సో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డేంజర్ని గుర్తించాల. వర్షం పడుతుంది, పడినప్పుడు చాలా ఎక్కువ పడుతుంది, ఆ నీళ్ళు ఇప్పుడు వృధాగా వెళ్తున్నాయి. అలా కాకుండా ఒక చుక్క నీళ్లు కూడా పొలం నుంచి బయటికి వెళ్ళకూడదు అనేది ఒక శపథం తీసుకోవాలి మీరు. అప్పుడు 365 డేస్ గ్రీన్ కవర్ దానికి తోడ్పడుతుంది, మరియు మన ఈ హాఫ్ మూన్ మోడల్ తోడ్పడతాయి. కొత్త విషయము మన లక్ష్మణ్ నాయక్ గారు, మన సిటిఐఓ గారు పోయిన సంవత్సరం ఏదైతే పైనీరింగ్ చేశారో ఇప్పుడు మీ అందరికీ అది ప్రచారంలోకి తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు దాన్ని ఎటు తిరిగి ఫెయిల్ కాకుండా చూసుకోవాలి. సరే, నంద్యాల చెప్పండి. నంద్యాల. నమస్తే సార్. నమస్తే సార్. రెస్పాన్స్ సార్. సార్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ లో కూడా డిసైడ్ చేశాం సార్. డిఏఓ గారితో మాట్లాడి హార్టికల్చర్ అధికారితో మాట్లాడుకున్నాం సార్. తమరు చెప్పినట్టుగానే ఆర్ఎస్కే వైజ్ గా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం సార్. మాకు 411 ఆర్ఎస్కేలు ఉన్నాయి సార్. ఈ మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం దాదాపుగా ప్రతి ఆర్ఎస్కేలో ఒక 250 మంది రైతులతోని 250 ఎకరాల్లో కూడా ఈ పిఎండిఎస్ వేయించాలనేది. అట్లాగే మీరు చెప్పినట్టుగా కూడా అన్ని ఏ పంట వస్తే తీసుకోవడం, రిలేషన్ చేసుకుంటూ వచ్చే 15 నెలలు కూడా దీన్ని కంటిన్యూ చేపిస్తాం సార్. అలాగే మేము వివో వైజ్ గా కాకుండా ఆర్ఎస్కే వైజ్ గా కూర్చొని ఏఓ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్. అంటే ప్రతి ఏఓ మండలంలో వాళ్ళ ఆర్ఎస్కే వైజ్ మన ఐసీఆర్ మన సిబ్బంది వాళ్ళు కూర్చొని ఎన్ని ఎకరాలు చేపించాలా, ఎలా చేపించాలి, ఏంటి పద్ధతి, ఫస్ట్ మన మాటిన రైతులు ఎవరు, ఫస్ట్ 100 మందిని తీసుకొని వాళ్ళతో వేయించిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళతో ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నాం సార్. తమరి ఆదేశాల మేరకు సక్రమంగా ముందుకు సాగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఐసీఆర్పి మాట్లాడతారు సార్. రండి బాబు. నమస్తే, సెంటర్కి రండి. నమస్కారం సార్. నా పేరు జనార్దన్ సార్. ఐసీఆర్పిగా పనిచేస్తున్నాను. నేను నాకున్న పొలంలో 4 ఎకరాలు వరి సాగు చేసుకుంటున్నాను సార్. గత 2 సంవత్సరాల క్రితము ఒక 12 కేజీలు పిఎండిఎస్ వేయడం జరిగింది సార్, ఏప్రిల్ నెలలో. పోయిన సంవత్సరము 2 కిట్లు వేసుకున్నాను సార్, 25 కేజీలు. 25 కేజీలు వేసిన తర్వాత దాని ఫలితము బాగా కనిపిస్తుంది సార్. ఏప్రిల్ మాసంలో నేను 18వ తేదీ ఆ 2 కిట్లు చల్లుకొని పిఎండిఎస్ తో పెంచాను సార్. పిఎండిఎస్ మే ఆఖరి తర్వాత జూన్ మొదటి వారంలో దాన్ని కలియదున్నుకున్నాను సార్. కలియదున్నుకున్న తర్వాత జూన్ 15వ తేదీ నారుమడి తయారు చేసుకొని నారు చల్లుకోవడం జరిగింది సార్. నారుమడిలో ఘనజీవామృతం చల్లుకొని తర్వాత బీజామృతంతో శుద్ధి చేసుకొని నారు మడి చల్లుకున్నాను. నారును పెంచాను సార్. నారు పెంచిన తర్వాత జూలై 10వ తేదీన నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది సార్. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ లో 2-3 మొక్కలు పెట్టే నాటుకున్నాను సార్. ఓకే. కుచ్చులో 2-3 మొక్కలు పెట్టడం వలన బాగా దుబ్బు ఎక్కువ చేయడం జరిగింది, దిగుబడి పెరగడం జరిగింది సార్. ఈ పిఎండిఎస్ వేయడం వలన భూమి చాలా గుల్లబారి ఎలాంటి మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఏమి కనపడకుండా పైరు బాగా పెరిగింది, మంచి దిగుబడిని ఇచ్చింది సార్. ఒక 10 బస్తాల వరకు పెరిగింది సార్ పిఎండిఎస్ వేసిన తర్వాత. 10 బస్తాలు పెరిగిందా? బా, సార్. వెరీ గుడ్. కలుపు నాణ్యమైన కలుపు సమస్య, కలుపు నివారణ ఏం లేదు సార్. కలుపు ఏం లేదు సార్. అబ్బా. ఎందుకంటే 2-3 మార్లు మళ్ళీ సేద్యం చేయడం జరుగుతుంది కదా సార్ పిఎండిఎస్ ను కలియదున్నిన తర్వాత. అందుకు వచ్చిన కలుపు మొక్కలు కూడా మళ్ళీ 2-3 సార్లు సేద్యం చేయడం వల్ల అవి మళ్ళీ వరి నాటిన తర్వాత కలుపు రాకుండా పోయింది సార్. అరే వినవయ్యా, నువ్వు చూడండి,
ఆ మన పిఎండిఎస్ గడ్డి ఉంటుంది కదా, అది నువ్వు పశువులకు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, మొత్తం కలియదు ఉన్నాను సార్. బాబు అట్లా చేయొద్దు ఈసారి, అది చేయదు, అది తప్పు నువ్వు చేసిండేది. అంటే ఇంతకుముందు మేము గీలుగను అట్లా కలియదుండుతుంటాము కాబట్టి ఆ విధంగా అది సైన్స్ కాదే బాబు, అది పారేసాయి అట్లా. ఎవరు కూడా మన వరి రైతులు పిఎండిఎస్ గడ్డిని మటుకు కలిగి దున్నకూడదు. అది మీకు కాదు, అది పశువులకు ఆహారం. అర్థమైందా? వేరు వ్యవస్థ మాత్రమే మనకు వస్తుంది సార్. ఎస్, మీరు మిమ్మల్ని పాస్ చేయాలన్నా ఫెయిల్ చేయాలన్నా? ఇంకా పాస్ మార్కులు రాలేదు సలాం ఇతనికి. చెప్పేది వినండి. సో ఎవరు కూడా వరిలో ఈ పిఎండిఎస్ కలిగి ఉన్నామని చెప్తే మటుకు వాళ్ళు ఫెయిల్ అవుతారు. అది మన పశువులకు ఆహారము. మీకు బిర్యానీ ఇష్టమేనా? వెజిటేరియన్. అరే పోనీ వెజిటేరియన్ బిర్యానీ తీసుకో. అదే విధంగా ఈ పిఎండిఎస్ గడ్డి అంటే పశువులకు బిర్యానీ. అర్థమైందా? ఊరికే ఒట్టి అన్నము దాంట్లో కారం తిన్నట్లు కాదు. మన పిఎండిఎస్ గడ్డి అంటే పశువులకు బిర్యానీ అనుకోండి మీరు. అన్ని రకాల జాతుల మొక్కలు ఉంటాయి కాబట్టి అది మీరు వేస్ట్ చేయకూడదు. అవి గ్రేస్ చేసినాక ఎంత తక్కువ దున్నితే అంత మంచిది. ఎప్పుడైతే నువ్వు 2 కిట్లు వేస్తావో ఆటోమేటిక్గా కలుపు రాదు, తగ్గుతుంది. అది ఎందుకంటే మీ భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది, సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది. తర్వాత ఫంగై, శిలీంధ్రం తెలుసు కదా మీకు అందరికీ, శిలీంధ్రం, దాని శాతం పెరగాల భూమిలో. ఎప్పుడైతే అది పెరుగుతుందో కలుపు రాదు. నువ్వు కలిదున్నందుకు కలుపు రాలేదు అనుకోవద్దు, అది కరెక్ట్ కాదు. సరే సార్, అది పశువులకు ఉపయోగించుకుంటాం సార్. పశువులకి ఉపయోగించుకో, లేకుంటే నీకు ఫెయిల్ మార్కులు ఇస్తాను. ఓకే. వరి అయినాక ఏం చేసావయ్యా? వరి అయినాక ఏం చేసావు? మళ్ళీ రబీలోనే వరి సార్. ఓ అబ్బాబ్బా, రెండు అంత నీళ్లు ఉన్నాయి ఆయనకు. అవును సార్, రబీ వరి తర్వాత మళ్ళీ పిఎండిఎస్ సార్. 365 days. వెరీ గుడ్. ఓకే, ఏదైనా వర్షాధారపు రైతులు ఉన్నారా సలాం? సార్ ఇక్కడ అంతా ప్యాడీ సార్, ఆత్మకూరు డివిజన్, అల్లగడ్డ, చాగలమరి సార్, ప్యాడీ డివిజన్ సార్. ఓకే ఓకే సరే, దెన్ నెక్స్ట్ వేరే జిల్లాకు వెళ్తాం. అన్నమయ్య వాళ్ళు మాట్లాడండి. సార్ నమస్తే సార్, డిపిఎం అన్నమయ్య రెస్పాండింగ్ సార్. చెప్పండి అన్నమయ్య. సార్ మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. సార్ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సార్. ఓకే సరే. మీరు చెప్పిన టెక్నికల్ న్యూస్ అంతా మన క్యాడర్ అంతా కూడా చాలా నీట్ గా నోట్ చేసుకున్నాం సార్. మన ఈ 15 నెలల పాటు మనం ఎటువంటి క్రాప్స్ తో కవర్ చేయాలి, మనకి ఫార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు మనకు సిఆర్పి క్యాడర్స్ ఎటువంటి మోడల్స్ వేసుకోవాలి, అదే విధంగా మనం యూనివర్సల్ గా ఒక మోడల్ ఏదైనా చేసుకోవాలనే విధంగా డిస్కస్ చేయడం జరిగింది సార్. మా లాస్ట్ జూమ్ కాల్స్ లో మీరు చెప్పిన ఒక జిల్లాకు ఒక బుక్లెట్ పరంగా కూడా సార్, ఆ బుక్లెట్ పరంగా కూడా మేము వచ్చిన డిటిటీలతోనూ మన లోకల్ చిన్న మీటింగ్ పెట్టుకుని మన ఎఫ్ఎంటీలతో కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. చేసుకుని దాని ఒక చిన్న మాడిఫికేషన్ చేసుకుని మన జిల్లాకు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని మ్యాటర్స్ ప్లాన్ చేసుకున్నాం సార్. సార్ మీరు ఇన్స్ట్రక్షన్ ప్రకారము సార్ మాకు రెయిన్ఫెడ్ యొక్క గ్రౌండ్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ లో సార్ మీరు పిఎండిఎస్ వేసిన తర్వాత మళ్ళా దాన్ని తీసే విధంగా ఉండకూడదని మీరు చెప్పిన సలహా మేరకు సార్ మేము పెలిటైజేషన్ చేసి ఏదైతే మనకి క్యాస్టర్, ఫీల్డ్ బీను, ఈ క్లస్టర్ బీను, ఈ కోర్ చిక్కుడు లాంటి విత్తనాలని పెలిటైజ్ చేసి లైన్ సోయింగ్ చేసుకుంటున్నాం సార్. ఏదైతే గ్యాప్ స్పేసింగ్ వదిలేదు సార్. రేపొద్దున వాటిలో వర్షం పడిన తర్వాత మనకి ఫార్మర్ మెయిన్ క్రాప్ వెళ్ళాలనుకుంటే గ్రౌండ్ నట్ కానీ లేకపోతే వేరే క్రాప్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. లేదంటే వీటిలో మనకి ఆదాయం వస్తుందనే విధంగా కూడా మన క్యాడర్ దీనికి కూడా ఇది మన జనరల్ ఫార్మర్స్ కి యూనివర్సల్ చేద్దామనే ఆలోచనలో మనకి రెయిన్ఫెడ్ ఏరియా ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా ప్లాన్ చేశాం సార్. అలాగే సార్ మనకి మ్యాంగోస్ లో ఈ 7 to 8 ప్లాంట్ ఉండేటివి అన్బేరింగ్ ఉన్నటువంటి ఆర్చర్డ్స్ ఉన్నాయి సార్. వాటిలో మీరు ఇన్స్ట్రక్షన్ ప్రకారం సార్ మీరు ఇప్పుడే చెప్పిన సలహా మేరకు సార్ మేము
వాటిల్లో కూడా ఈ 4 to 5 క్రాప్స్ రైతుకు ఆదాయం తెచ్చేటువంటి పంటల్ని వాటి మధ్యలో పెల్టేజ్ వెరీ గుడ్. ఇన్కార్పొరేట్ చేసుకొని సార్ వాటిలో విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. సార్ మా దగ్గర ఒక క్యాడర్ ఉన్నారు సార్. గతంలో RDS లో ఇతను అంటే మన ఖరీఫ్ లో 360 డేస్ ప్లాన్ చేసే విధంగా ఖరీఫ్ లోనే రెడ్ గ్రాము, క్యాస్టరు, ఫీల్డ్ బ్యూను ఇవన్నీ వేసుకోవడం జరిగింది సార్. మళ్ళా రబీకి వచ్చేటప్పుడు గ్రౌండ్ నట్ హార్వెస్ట్ చేసుకున్నాడు సార్. దాని తర్వాత బ్లాక్ గ్రామ్ మెయిన్ క్రాప్ కి వెళ్ళాడు సార్. బ్లాక్ గ్రామ్ మెయిన్ క్రాప్ కి వెళ్ళి బ్లాక్ గ్రామ్ కూడా మన హార్వెస్ట్ అయిపోయింది సార్. ఫిబ్రవరి లాస్ట్ కి హార్వెస్ట్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా అతను ఫీల్డ్ విజిట్ చేసాం సార్. మనకి ఆ రెడ్ గ్రామ్ ఏదైతే ఉందో అది కూడా హార్వెస్ట్ చేసి పైన మాత్రం కట్ చేశాడు. ప్లస్ ఫీల్డ్ బ్యూను కెనాపీ అంతా కూడా 50 to 60% కెనాపీ ఉంది సార్. ఆ ఆకు ఏదైతే రాలేదో మొత్తం అంతా భూమికి సన్ కి ఎక్స్పోజ్ కాకుండా బాగుంది సార్. ఆ ఫార్మర్ మీద ఒకసారి మాట్లాడతామంటున్నారు సార్. ఒకసారి మాట్లాడమనండి. వర్షాధారమా ఇరిగేటెడ్ ఉందా బాబు? వర్షాధారం సార్. నమస్తే సార్. శబాష్. ఓ ఫెంటాస్టిక్. పరిచయం చేసుకో సార్. లైన్ 3 అడుగులు తీసుకున్నాను సార్ నేను ఖరీఫ్లో సార్. ఆ 3 అడుగుల మధ్యలో కలుపు చేసి మళ్ళా మెట్కాయ టడి మిల్లెట్స్ కొన్ని ఆకుకూరలు అన్ని చల్లాను సార్. రైట్. ప్రధాన పంట వచ్చి కంది, ఆనప, అలసంద, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండ అన్ని వేసాను సార్. ఓకే. ఆ మధ్యలో మళ్ళా ఉద్దులు, మెటిక, మళ్ళా ఆకుకూరలు, గోంగూర, కొత్తిమీర వేసాను సార్. రైట్. అవి రబీకి అవి వేసుకున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ఆముదము, కంది హార్వెస్ట్ చేసాను సార్. రైట్. అనుములు హార్వెస్ట్ చేసాను సార్. అనుములు హార్వెస్ట్ చేసినాక మళ్ళీ ఇగురు వచ్చి మళ్ళా కాసాయి సార్. ఓకే. ఉద్దులు కూడా ఇప్పుడు బాగా ముందు మనం కోసేప్పుడు రాలినట్టు మళ్ళీ మలిచినాయి సార్. ఇప్పుడు మళ్ళీ దానిలోనే ఫిల్టరైజ్ చేసి విత్తనాలు మళ్ళీ చల్లాం సార్. ఇప్పుడు లైన్ గా ఆ గ్యాపుల్లో వేసాం సార్. ఇప్పుడు మళ్ళీ అయినాయి సార్. ఆడాడు మలిచినాయి సార్. మొన్న తుంపర పడింది సార్. రైట్. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో వర్షాలు పడతాయి చూడు. నీకు ఎక్కడ మీకు ఏదో ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. వచ్చింది సార్. ఇప్పుడు మామూలుగా నా లాస్ట్ గోంగూర కూడా మలిచింది సార్. మన తుంపర పడింటే అవి కూడా జానెడెత్తు పెరిగినాక తీసాను సార్. ఓకే. ఇంకా గోంగూర ఇప్పుడు కూడా మలిచింది సార్. మళ్ళా రాలిపినట్టు కూడా కోసేప్పుడు కొన్ని విత్తనాలు పెట్టాను సార్. అంటే అవి మళ్ళీ ఇప్పుడు మలిచినాయి సార్ కొద్దిగా ఆడాడ. సో మీ పొలమే ఒక ట్రైనింగ్ స్కూల్ చూడు. మిగతా రైతులు అక్కడికి తీసుకెళ్తున్నావా? వచ్చారు సార్. మా జిల్లా ట్రైనింగ్ వాళ్ళు కూడా ICRP ట్రైనింగ్ వాళ్ళు వచ్చారు. మామూలుగా ICRP ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా వచ్చారు సార్. రైట్. ఇప్పుడు కూడా సార్ వాళ్ళు 2-3 తూర్లు వచ్చి చూశారు సార్. రైట్. శబాష్. ఇప్పుడు సార్ నాకు ఇప్పుడు అనుములు కూడా 3 ప్యాకెట్లు అనుములు ఉన్నాయి సార్. BRCకి ఇస్తాను సార్. ఓకే. పెసులు 50 షేర్లు ఉన్నాయి సార్. అలసందులు కూడా ఒక 2 ప్యాకెట్లు ఉన్నాయి సార్. నేను మళ్ళా రీసేవింగ్ పెట్టుకున్నా సార్. నేను రీసేవింగ్ పెట్టుకున్నా మళ్ళీ BRC కూడా అమ్ముతాను సార్. రైట్. కందులు ఉన్నాయి, అనుములు ఉన్నాయి, ఉద్దులు ఉన్నాయి, పెసులు ఉన్నాయి సార్. వెరీ గుడ్. అంటే ఈ సంవత్సరము ఇంకా మనకు కష్టమైన సంవత్సరం కాబట్టి ఇంకా నువ్వు జాగ్రత్తగా నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే చెయ్యి. చాలా బాగా చేసావు నువ్వు. పచ్చి కూడా అనపకాయలు, అలసందులు ఈ పచ్చి అమ్మే సార్. సుమారుగా ఒక 70-80 వేలు ఇచ్చింది సార్ వెంటలో. వాయమ్మా, నీ పని బాగుంది కదయ్యా. మళ్ళీ తర్వాత ఉద్దులు కూడా ఇప్పుడు 2 ప్యాకెట్లు ఉన్నాయి సార్. నాకు 1,40,000 దాకా వచ్చింది సార్ 2 ఎకరాల్లో సార్. మామూలుగా వర్షాధారమే సార్. వర్షాధారమే. మిగతా రైతులకి ఎంత వస్తుంది? ఎవరైతే మన ప్రకృతి వ్యవసాయం చేయటం లేదో వాళ్ళకి ఎంత వస్తుంది? ఏమైనా వస్తుందా? వాళ్ళకు అంటే వాళ్ళ చెట్లు తొట్టుకోవు సార్. మళ్ళీ కెమికల్ వాడినారు కాబట్టి అవి ఉండవు సార్. మన బాగా స్టాండర్డ్గా ఉండవు సార్. ఇప్పుడు కూడా ఆమ్దాలు కాస్తానే సార్. వెరీ గుడ్. ఇంకా నువ్వు చూడు బాబు, ఒక పని చేయాలి నువ్వు. సార్ ఇప్పుడు నీ పొలంలోనే ఇంకా పండ్ల చెట్లు పెట్టుకోవాలి నువ్వు. రాను మునగ, తర్వాత మామిడి, అలాంటి పండ్ల చెట్లు పెట్టుకున్నావంటే ఇక భవిష్యత్తులో ఆ 2 ఎకరాల నుంచి నీకు 3 లక్షలు రావాలి చూడు. నాది ఫుల్ రెడ్ సాయిల్ సార్. ఏ సాయిల్ అయినా నువ్వు బంగారం చేసుకోగలుగుతావు. నీకు ఆ కెపాసిటీ ఉంది చూడు.
షబాష్. సరే సరే థ్యాంక్స్ సార్. చాలా బాగుందండి ఇతంది. యూ ప్లీజ్ ఈయన కేస్ స్టడీ మీరు విషి గారికి ఒక మెసేజ్ పెట్టి ఒక వీడియో తయారు చేయాలి, అన్ని డిస్ట్రిక్ట్స్ పంపిస్తా. అలాగే సార్, నోటెడ్ సార్. సరే, ఈయన ఫీల్డ్ చుట్టూ ఫార్మర్స్ కూడా సార్. సో ఇంత మల్టీ క్రాప్ డిఫరెంట్ ప్రతి ఒక్క కంటిన్యూస్ గా ఒక ఇన్కమ్ లాంటిది జనరేట్ అవుతుంది. వర్షాధారం కింద మామూలుగా మీరు అడిగినట్టు సార్ ఒక గ్రౌండ్ నట్ వేసుకుని వదిలేస్తారు సార్. అది పండిందంటే వర్షం పడిందంటే పండింది, లేకపోతే లేదన్నట్లు ఇబ్బంది పడ్డారు సార్. అట్లా చెనిక్కాయ వేసుకున్న మంచి సీజన్ అనుకూలించిందని ఎకరాకు 40,000 మించి ఆదాయం తీయలేకపోయారు సార్. అంటే సాగు ఖర్చుగా సరిపోతుంది సార్ వాళ్ళకి. ఇతనికి ఒకవేళ ఆ ప్రధాన పంట ఇది రాకపోయినా మిగతా పంటల్లో ఇతనికి ఆదాయం వచ్చి ఇప్పటికీ కూడా క్రాప్ కవరేజ్ అనేది సాయిల్ ఎక్స్పోజ్ కాకుండా బాగుంది సార్. మళ్ళీ ఏప్రిల్ నెలలో ఆదాయం వస్తుంటే ఇంకే దిస్ ఇస్ ఫెంటాస్టిక్. చాలా చాలా గొప్ప విషయం చెప్పారు, చాలా సంతోషం అండి. ఇది ఆయనది కేస్ స్టడీ పెట్టండి, తర్వాత ఈ వీడియో తయారు చేసి దట్ షుడ్ బి సెండ్ టు విల్ సెండ్ ఇట్ టు ఆల్ ద RSKs. మీ డిఏఓ మీ ఏఓలందరినీ ఆయన పొలానికి తీసుకెళ్ళు, మళ్ళీ ఇంకేమన్నా ప్రశ్నలు అడగకుండా. తప్పకుండా సార్, తీసుకెళ్తాను సార్. ఓకే. అలాగే ఐసీఆర్పీ ట్రైనింగ్ జరిగినప్పుడు కూడా సార్ ఫీల్డ్ అంటే ఏ విధంగా ఉండాలని చెప్పి మన ఐసీఆర్పీ ట్రైనింగ్ లాస్ట్ టైం 2 times ఇచ్చాం కదా సార్. వాళ్ళందరూ మీ ఫీల్డ్కి వెళ్ళి తీసుకెళ్లి చూపించడము చేశాం సార్. ఓకే, వెరీ గుడ్, శభాష్. థ్యాంక్ యూ సార్. ఓకే, దెన్ మన కుప్పం, ఎనీబడి ఫ్రమ్ కుప్పం? సార్ నమస్తే సార్. యా నమస్తే అమ్మా. వీడియో పెట్టి ఆన్ చేసి చెప్పండి. యా, కుప్పం. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎల్నినో కండిషన్స్ నుంచి ఫార్మర్స్ కు నష్టం కాకుండా ఈ సంవత్సరం ఏ విధంగా రైతులను ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. పిఎండిఎస్, పెలటైజేషన్, ఆర్డిఎస్ పాత్ర 365 DGCలో ఏమాత్రం ఉంటుందని చెప్పి, పిఎండిఎస్ ఆర్డిఎస్ లో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ను ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పికింగ్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. అది కలియదున్నకూడదు కాబట్టి సార్ ఆ విధంగా ఉండేటట్లు చేసుకున్నాం సార్. బిఆర్సీల ద్వారా ఎక్కువ నంబర్ లో పిఎండిఎస్ కిట్స్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. అదే విధంగా డ్రౌట్ ప్రూఫ్ మోడల్, హాఫ్ మూన్ మోడల్ కూడా మండల్ వైజ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేయించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఓకే, ఎందుకంటే మీ డిస్ట్రిక్ట్ కుప్పం దగ్గర 365 DGC మెయింటైన్ చేసిన క్యాడర్ ఉన్నారు సార్. మాట్లాడించండి అమ్మా. DGC మెయింటైన్ చేసిన క్యాడర్ ఉన్నారు సార్. FMT మాట్లాడతారు సార్ తమతో. రైట్, ఓకే, మాట్లాడండి సార్. యా, పరిచయం చేసుకొని మాట్లాడండి అమ్మా. యా, కుప్పం 365 DGC మెయింటైన్ చేస్తారు సార్. 365 DGC మెయింటైన్ చేసిన క్యాడర్ ఉన్నారు సార్, మాట్లాడతారు సార్ తమరితో. యా, మాట్లాడమని చెప్పండి అమ్మా. సార్ మాట్లాడతారు. నమస్తే సార్, నా పేరు భారతి సార్. నేను FMTగా గుడిపల్లి మండలంలో వర్క్ చేస్తాను సార్. నేను 2018 ఇంకా CAగా పనిచేస్తాను సార్. 2020 ఇంకా మేము PMDS అనేది ముందు 16-17 రకాలతో వేసుకుంటా ఉన్నాం సార్. మాకు 4 ఆవులు ఉన్నాయి సార్. అప్పుడు ఆవులకు మేతగా వేసుకుంటూ మళ్ళీ ఆకుకూరలు, కాయగూరల్లోనే మాకు ఒక 5-6 వేలు అనేది లాభం అనేది వస్తా ఉండింది సార్. ఆవులకు కూడా మేతగా కూడా దాన్ని అడ్డి కోసుకునే వల్ల మాకు మేతే కాకుండా పాలు కూడా 20% అనేది పెరగడం వల్ల పాలలో కూడా మాకు రేట్ అనేది ఎక్కువ వచ్చింది సార్. దాంతో మా పక్క రైతులతో కూడా ఈ విధంగా ఉంది. ఫస్ట్ లో వాళ్ళకే పాల డైరీ వాళ్ళ దగ్గర చూపించినాం సార్.
చూడు ఫస్ట్ రేట్ అనేది ఎల్ఎఫ్ అనేది తక్కువగా వచ్చింది, రేట్ తక్కువగా వస్తా ఉన్నది. ఇప్పుడు ఇవి వేసేదాని వల్ల రేట్ ఎక్కువ వచ్చింది అంటే పక్కన మా పాల డైరీ వాళ్ళే చెప్తున్నారు, అవును అక్క చాలా రోజులు ఇంకా వేస్తా ఉంది, అందరూ వేసుకోవాలనేసి మా ఊర్లో చాలా వరకు పశువులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కనీసం 10 రకాలన్నా వేసుకుంటా ఉన్నారు సార్. ఇప్పుడు 32 రకాలతో వేసినాం సార్. వేసేసి మళ్ళీ ఇప్పుడు వరి వేసినాం సార్. వరిలో ఎల్ షేప్ లో గట్ల పైన పండ్ల మొక్కలు మునగ, బొప్పాయి, ఇది అరటి, జామ, మామిడి ఉన్నాయి సార్. మళ్ళీ దానిపైన కంది, మళ్ళీ గోర్చిక్కుడు, ఇది వంగ, టమోటా, మిరప, బంతి వేసుకున్నాం సార్. ఆకుకూరలు కూడా వేసుకున్నాం సార్ ఎల్ షేప్ లో పెట్టేసి. ఆకుకూరల్లో కూడా మాకు ఇప్పటికే 3000 లాభం వచ్చింది సార్. ఇప్పుడు వంగ అంతా ముందు వేసిందే కంటిన్యూ అవుతాం సార్. మిరప, వంగ, ఇది 3-4 రకాలు కంటిన్యూ అవుతాం సార్. అది బాగా వస్తాను సార్. మా ఇంటికి అవి కూడా మేము పక్క రైతులకు కూడా ఇస్తా ఉన్నాం సార్. వాళ్ళు కూడా ఈ విధంగా రోడ్ పాయింట్ మాది దావుల్లో చూస్తా ఉంటారు. మామూలుగా అన్ని పంటల్లో వేసుకోకుండా గట్లో వరి పైన కూడా వేసుకుంటా అన్నారని వాళ్ళే ఆశ్చర్యమయ్యి ఈసారి చాలా మంది వేసుకున్నారు సార్ గట్ల పైన కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. మాది వచ్చి వర్షాధారం, ఎక్కువగా వర్షాధారం సార్ గుడిపల్లి ఏరియా. దానికోసము బీడు భూముల్లో ఎక్కువ పిఎండిఎస్ వేసి కంటిన్యూ చేయాలనుకుంటా ఉన్నాం సార్. అది మోడల్స్ అనేది ఎక్కువగా పెంచాలనుకుంటా ఉన్నాం సార్ మేము. మేము వేసుకుని మా ఐసిఆర్పిలతో కూడా వేయించి రైతులతో కూడా మోడల్ గా వేపించాలని ఇప్పుడు అనుకుంటా ఉన్నాం. అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం మీ పొలంలో ఏముంది? వర్షాధారమా మీ భూమి? సార్ నీటిపారుదలే సార్. వరి ఉంది, పెల్టైజేషన్ చేసి ఒక 1/2 ఎకరా వేసినాను సార్. ఏటీఎం ఉంది సార్ ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సార్ పెల్లటైజేషన్ కూడా పెల్లటైజేషన్ సీడ్స్ కూడా ఎక్కువ ఫాలో ల్యాండ్స్ లో వేయమని చెప్తున్నాం సార్. ఎందుకంటే దగ్గరగా ఉన్న చోట్ల వేసినారంటే డ్రిప్ పెట్టేస్తున్నారు సార్, ఎక్కువ వర్షం రాదేమో అనేసి. ఫాలో ల్యాండ్స్ లో వేసినప్పుడు మనకి ఎఫెక్ట్ బాగుంటుంది కదా సార్. మనం వేసిన దీనికి పర్పస్ కూడా సర్వ్ అవుతుంది అని చెప్పి ఎక్కువ ఫాలో ల్యాండ్స్ లో టార్గెట్ చేయమని చెప్తున్నాం సార్. అన్ని చేయాలమ్మా, ఫాలో ల్యాండ్స్ లో చేయాలా, వాళ్ళకి డ్రిప్ ఉన్న చోట కూడా చేయాలా. ఇక్కడ ఏ భూమి ఒక ఇంచు కూడా వేస్ట్ చేయకూడదు, రెండు చేయించాలి. అలాగే సార్. ఓకే అమ్మా. చిత్తూరు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. సార్ తమరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం సార్. ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఫార్మింగ్ సిచ్యువేషన్ రైన్ ఫెడ్ గ్రౌండ్ నట్, అలాగే ప్యాడీ ఉంటుంది సార్, ఆర్చర్డ్స్ ఉన్నాయి సార్, వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి సార్, ఇంకా ఫాలో ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్. తమరు చెప్పినటువంటి 365 days గ్రీన్ కవర్ ఉండడానికి మనము ఈ ఏప్రిల్ నుంచి ఎట్లాగో మన నెక్స్ట్ డిసెంబర్, జనవరి వరకు మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అలాగే వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ప్లాన్ చేసుకుందాం చెప్పి మీరు చెప్పినట్టు యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేపిస్తాం సార్. తమ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం సార్. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మనకు కింది లెవెల్ వరకు చెప్పడము, అలాగే ఆర్ఎస్కే లెవెల్లో కూడా తీసుకెళ్లి ఏవోస్ తోటి మాట్లాడి అన్ని కూడా చేయగలుగుతాం సార్. ఇప్పుడు మన దగ్గర రైట్ నో సిఆర్పి విజయలక్ష్మి ఉన్నారు సార్, బంగారుపాలెము, తను వాళ్ళు మాట్లాడతారు సార్ మీతో సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీ మొన్న ఏడిఏ ఏఓస్ మీటింగ్ లో ఏడిఎస్ ఏఓస్ కూడా దీని గురించి అర్థమైందా? వారికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ ఏఓస్ కి, ఏడిఎస్ కి? లేదు సార్, కొంచెం బాగా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినారు సార్. మా డిఓ గారు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని కిచెన్ గార్డెన్ సంబంధించి కానీ ఇప్పుడు స్కూల్స్ లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇవి రావాలని చెప్పేసి ఆర్ఎస్కే లో కూడా టార్గెట్స్ ఇచ్చి మేము డెఫినెట్ గా మేము కోఆపరేట్ చేస్తాము. పిఎండిఎస్ కిట్స్ కూడా మీరు దానికి అనుగుణంగా మీరు రెడీ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పారు సార్. దానికి టార్గెట్స్ కూడా ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఆర్ఎస్కే స్టాఫ్ కూడా టార్గెట్స్ ఇస్తున్నాం సార్. మన క్యాడర్ తో పాటు వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ డిమాండ్ బేస్ చేసుకొని మనము బీఆర్సీ ఓనర్ ద్వారా అలాగే పాయింట్ పర్సన్స్ ద్వారా డెఫినెట్ గా మనం ఈ సీజన్ ఎక్కువ సంఖ్యలో మేము తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఓకే, మీరు మాట్లాడండి అమ్మా. నమస్కారం సార్. మాది బంగారుపల్లి మండలం సార్, గోవర్ధనగిరి గ్రామము. మేము ఐసిఆర్పిగా పనిచేస్తున్నాము. డ్రై ల్యాండ్ లో 3 acres 365 days గ్రీన్ కవర్ కి మామిడిలో పిఎండిఎస్ వేసాను సార్. అందులో ఆముదము, అనప, జనుము,
ఇలాంటివంతా విత్తనం తీసుకోవడానికి అలానే వదిలేసాను. ఓకే, వెరీ వదిలేసి గుడ్. అప్పుడప్పుడు జీవామృతం స్ప్రే చేసుకుంటున్నాం. 1 month కి ఒక్కసారి అలా స్ప్రే చేసుకొని అందులోనే విత్తనం తీసుకొని నేను ఆర్డిఎస్ గానీ పిఎండిఎస్ గానీ ఉపయోగిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఆర్డిఎస్ వేసాను. అది నీటి పారుదల ఉండే దాంట్లో ఫిల్టరైజేషన్ చేసి వేసాను 1/2 ఎకరా. అందులో మళ్ళా వరి వేస్తాను. మామిడిలో కాయ మామిడిలో మామిడిలో కాయ రాలకుండా ఉండేదానికి పిఎండిఎస్ సపోర్ట్ చేస్తా ఉంది. భూమి రైట్. వేడి ఎక్కకుండా ఉండేదానికి, పూత కాయ రాలకుండా ఉండేదానికి పిఎండిఎస్ సపోర్ట్ చేస్తా ఉంది. కాబట్టి కాయ నిలువ ఉంటా ఉంది. మందులు ఏమి స్ప్రే చేయం కాబట్టి మనం కరెక్ట్. డస్టర్ని ఇలాంటి స్ప్రే చేశాను ఈ ఇయర్ కూడా. ఇంతకు ముందు సంవత్సరం అందరూ ₹2 మామిడికాయలని రాలిపోయాయని పంట నష్టపోయామని చాలా విధాలుగా చెప్పారు. నేను కేటీ రోడ్ లో తిరుపతిలో 8 టన్నుల వరకు అమ్మాను. బెంగళూరు ₹20 తక్కువ నేను అమ్మలేదు. ₹20 తక్కువ అయితే నేను అమ్మలేదు. మల్లిక ₹100 నుంచి ₹70, బేర్నిషా ₹70 నుంచి ₹40 వరకు అమ్మాను క్వాలిటీ బట్టి. నీలం కూడా అదే విధంగా ఒక నిమిషం, మీ మామిడి తోట మటుకు నీటి వర్షాధారమేనా? లేదు, మామిడికి డ్రిప్ ఉన్నది సార్ మొదలలో. ఓ వెరీ గుడ్. ఓకే. నీడలో పిఎండిఎస్ కొద్దిగా వచ్చిన తర్వాత చనిపోతది. ఎండ్ ఉండే ప్లేస్ లో అంతా అలానే ఉంటది. అందులో విత్తనాలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఉన్నా సార్ అలానే ఉంది, దున్నలేదు నేను. ఒకటమ్మా వినండి, ఎక్కడైతే మీరు చనిపోతుంది అంటున్నారో నీడ ఎక్కువ ఉన్న చోట మీరు ఏమైనా దుంప జాతి కానీ ఇంకోటి ఏమన్నా వేసుకోవచ్చు ఆలోచించండి. ఏదైతే నీడలో వచ్చే మొక్కల గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఏ భూమి కూడా ఖాళీగా ఉండకూడదు. గుమ్మడి మొదలలో గుమ్మడి సొర ఇలాంటి వేస్తే అవి తీగ సార్ అలానే ఉండిపోతుంది. తీగ మాత్రం అందుకే పిఎండిఎస్ అనేవి చనిపోతాయి. తీగ జాతి అయితే అలానే ఉంటాయి. అట్లే మార్చుకోండి. తీగ జాతి కానీ దుంప జాతి కానీ మీ ఆలోచనలో అక్కడ మీ ఊర్లో ఉన్న రైతుల అనుభవాలలో, లేకపోతే మీ డిపిఎం గారు కానీ లేకపోతే ఎఫ్ఎంటీస్ వాళ్ళ ప్రయోగాల నుంచి మీకు డ్రిప్ ఉంది, మొక్కలు పూర్తిగా వేసుకోవాలి, ఎక్కడ కూడా ఖాళీగా ఉండకూడదు. మీ మామిడి మీద ఏం ఇంపాక్ట్ వచ్చిందమ్మా ఈ పిఎండిఎస్ వల్ల? ఎంత లాభం వచ్చింది మీకు పిఎండిఎస్ వల్ల? మామిడి పంట ఎంత వరకు పెరిగింది? మామిడి పంట అనేది నాకు నష్టం కాకుండా చేతికి వస్తాను సార్. మాగిపోయి రాలిపోయాయి, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అందులో పురుగు పడిపోయాయి, నిలువ ఉంచితే నిలువ ఉండలేదు అనే ఇబ్బంది లేకుండా నేను జూలై ఆగస్ట్ వరకు అమ్ముకున్నాను. సైజులు వచ్చినట్టే కోసుకుంటూ అక్కడ అమ్ముకుంటూ వచ్చేసాను. 2 టన్నులు 3 టన్నులు నేను మామూలు బెంగళూరు అలా వెళ్ళి అక్కడ నేనే మార్కెటింగ్ చేస్తాను. నేను తీసుకొని మా అన్న వాళ్ళ సపోర్ట్ తో ఇప్పుడు తిరుపతి కొండమిందికి ఒక 3.5 టన్ను ఇచ్చాను. తిరుమల కొండమిందికి అలా అమ్ముకుంటూ నేనే మనం ఎందుకు ఇలా బిజినెస్ చేయకూడదు అనే దీంతో నేనే స్టార్ట్ చేశాను. ఇక్కడ కలెక్టర్ రేట్ లో మార్కెట్ పెట్టాము. ఆడి నుంచి ఇంకా మనమే ఓన్ గా బిజినెస్ చేయాలని నేను పండించిన మిరపకాయలు వేస్ట్ చేయకుండా నేను మ్యాంగో పికిల్స్ చేశాను. ఒక 500 kgs పికిల్ చేసి నేను పండించిన ఆవాలు, మిరపకాయలు, ఆయిల్ 300 రూపీస్ కేజీ అని అమ్మాను. టమోటాలు కూడా నేను పండించినవి ₹10 రేట్ ఉందని మా మిరపళ్ళతో నేనే ఊరగాయ తయారు చేశాను. అది కూడా మిషన్ వేయకుండా రోడ్లోనే రుబ్బిచ్చి చేసి అమ్మాను. రైట్. అంటే దీనివల్ల మీరు తోటి మహిళలు కూడా ఉపాధి కల్పించారు. అవును సార్, ఎక్కువ పంట ఉండే వాళ్ళు కూడా ఇలా అమ్ముకోవాలని నేనే కూడా మార్కెటింగ్ చేసి ఇస్తా ఉన్నాను నా తోటి రైతులకి. అలా కూరగాయలు ఏటీఎం, ఏ గ్రేడ్, అరటి అన్ని అమ్ముతా ఉన్నాను. ఓకే డిపిఎం గారు, ఇది కూడా కేస్ స్టడీ, ఒక వీడియో ఫిల్మ్ తీయాలి. ఇది చాలా బాగుంది. ఓకే థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రకాశం, దెన్ నెల్లూరు, ఆ తర్వాత తిరుపతి. ప్రకాశం ఉన్నారా లైన్లో? ప్రకాశం ట్రైనింగ్ ఇస్ హ్యాపెనింగ్. చక్రవర్తి నమస్తే సార్. ఉన్నాం సార్. రైట్. ప్రకాశం మాట్లాడండి సార్. నమస్తే సార్. తమరు చెప్పిన
మేము ప్లాన్ చేసుకున్న ఎల్నినో ఎఫెక్ట్ అదంతా కూడా వీళ్ళకి ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. రైట్. పెలటైజేషన్ మా నార్మల్ ప్రాక్టీస్ లో అయితే పెలటైజేషన్ చేసి వేయడం ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. 150 మెంబర్స్ వరకు వేశారు పెలటైజర్ సీడ్. ఓకే, వెరీ గుడ్. రెగ్రామ్ తన జ్యోత్స్న కొండేపి ఏరియాలో చేస్తుంది సార్. తను కూడా షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు తమరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి ట్రైనింగ్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేసి హాఫ్ మూన్ మోడల్స్, డ్రౌట్ ప్రూఫింగ్ ఆల్రెడీ తెలుసు సార్. రైట్. హాఫ్ మూన్ మోడల్స్, డ్రౌట్ ప్రూఫింగ్, తర్వాత మేము మిస్ అవుతున్నవి త్రూ అవుట్ ద ఇయర్ జూన్ వరకు ఆర్డిఎస్ లో ఉన్న క్రాప్స్ జూన్ వరకు ఎలా కంటిన్యూ చేయాలి అనేది ఒకసారి వీళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇవన్నీ చెప్తాము. తర్వాత రెగ్రామ్ వేసి దానిలో మన ఏ గ్రేడ్ మోడల్ వేసి తర్వాత పెలటైజ్డ్ సీడ్ కూడా వేసింది సార్ జ్యోత్స్న ఐసిఆర్పి. వర్షాధారం అమ్మా, వర్షాధార భూముల అంతా వర్షాధారమే సార్ మాది. రైట్. ఓకే, మాట్లాడండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మీతో మాట్లాడటానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ అమ్మా. అది కొండేపు మండలం ఇలవర డ్రై ఏరియా సార్. వర్షాధారం మీదే ఆధారపడి ఉంటుంది పూర్తిగా. నేను నా ఏ గ్రేడ్ వచ్చేసి కంది వేశాను. చుట్టూ జొన్న సజ్జ బార్డర్ వేశాను. బార్డర్ లో దోస వేశాను. కందిలో సన్ఫ్లవరు, గోంగూర వేశాను. కంది సార్ల మధ్యలో పెసర వేశాను. పెసరలో గోరు చిక్కుడు, బీర అవి వేశాను. బీర ఆవాలు వేశాను. దోస వచ్చేసి 100 కేజీల దాకా వచ్చింది సార్. మార్కెటింగ్ తీసుకువెళ్ళాము. బీర 50 కేజీలు వచ్చింది. గోంగూర 30 కట్టలు. పెసలు వచ్చేసి కందులు వచ్చేసి 6 క్వింటాల్ వచ్చింది సార్. ఓ, వెరీ గుడ్. ఓకే. ఇది ఎన్ని ఎకరాలకమ్మా? 1 ఎకరాలు సార్. 1 ఎకరా. మై గాడ్, 1 ఏకర్. ఓ, షబాష్. పచ్చ పెసలు వచ్చేసి 2 క్వింటాల్ వచ్చింది. నాకు మొత్తం 85,300 రూపాయలు వచ్చినాయి సార్ ఆదాయము. లాస్ట్ ఇయర్ పిఎండిఎస్ వచ్చేసి పశువుల మేతగా ఉపయోగించుకున్నాము, అమ్మేశాము. 20,000 వచ్చింది సార్. ఇప్పుడు పెల్టైజేషన్ చేసి పిఎండిఎస్ 25 కేజెస్ వేసాను సార్. 25 కేజీస్. ఓ, షబాష్, వెరీ గుడ్. సిఆర్పీలు అందరు కూడా 25 కేజీస్ వేయాలండి. అందరూ ఆల్ సిఆర్పీస్ 2 కిట్స్. ఆల్రెడీ అందరికి అది చెప్పాం సార్. 15 కేజీస్ ఫార్మర్ కిట్, 25 కేజీస్ క్యాడర్ కంపల్సరీ వేయాలని. అది ఫాలో అవుతున్నారు సార్. మన దగ్గర రెగ్రామ్ హైయెస్ట్ 7.5 వచ్చింది సార్ మన ఫార్మర్ సైంటిస్ట్ కి గిద్దలూరు. తర్వాత తర్వాత 4-5 కేజీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 4-5 క్వింటాల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. హైయెస్ట్ సార్. మామూలు కన్వెన్షనల్ అయితే 3, 2, 3, 4 హైయెస్ట్. అదే అనుకుంటా అండి. 6 వచ్చింది మీకు? అవును సార్, 6 వచ్చింది సార్. ఆ అమ్మాయికి 7.5 వచ్చింది సార్. కెమికల్ 4 వచ్చిందండి సార్. మన సీసీ చేస్తే పక్కన ఉన్న ఫీల్డ్ 4 క్వింటాల్స్ వచ్చింది సార్. మనం రెగ్రామ్ లో ఏ గ్రేడ్ ఫాలో అవుతున్నాం సార్. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా వేసింది. మన ఏ గ్రేడ్ కంటే ఇంకా 2-3 యాడ్ చేసింది. అడిషనల్ తీసుకుంది. ఇప్పుడు పెలటైజ్ చేసి ఇమ్మీడియట్ గా రెడ్ గ్రామ్ అయిపోయిన వెంటనే కూడా నవధాన్యం వేసింది సార్. ఓకే. సో 365 డేస్ పంట వైవిధ్యత కప్పి ఉంచడము, దాని నుంచి ఆదాయం తీసుకోవడము. అవును సార్. ఇవన్నీ ఈ పని సులభమైన పని కదమ్మా. ప్రతిరోజు ఏదో ఒక ఆదాయం వస్తుంది కదా నీకు. అవును సార్. ఇది కొంచెం మన తెలివి ఉపయోగించి చేసిన పని. ఏదో దీనివల్ల కష్టం పెరగలేదు కదా, ఫిజికల్ లేబర్ పెరగలేదు కదా దీనివల్ల. ఇది మన ఆలోచన శక్తి పెంచుకొని ఇది నువ్వు అమలు చేస్తున్నావు. చాలా గర్వపడాలి నువ్వు. అంతే కదా? నీ మెదడుని పదును చేసుకొని ఇంత మంచి ఫలితం సాధించావు. చాలా చాలా సంతోషం అమ్మా. ఒకప్పుడు కందిలో జొన్న అలా వేసుకునేవారు సార్ ఇంతకు ముందు. ఇప్పుడు కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇక్కడ మన కందిలో వచ్చేసి జొన్న వెజిటేబుల్స్ రావటం చూసి ఎక్కడ వేశారు అని అడుగుతున్నారు. మళ్ళీ కంది హార్వెస్టింగ్ చేసేటప్పుడు కంది చూసి మేము కూడా నెక్స్ట్ టైం ఇలానే చేస్తాం, మనం యాక్చువల్ గా కషాయాలు వాడండి ఇలా ఇచ్చినా వాళ్ళకి అదొక అపోహగా ఉండేది. మనం ఏ కెమికల్స్ వాడకుండా చేయటం వల్ల మేము కూడా ఇలానే పండించుకుంటాము తినటానికి అని హార్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నారు సార్. వెరీ గుడ్, శభాష్. ఏమా మార్కాపురం నుంచి ఎవరున్నారా మీ దగ్గర? మార్కాపూర్ గిద్దూరు ఏరియా వాళ్ళు వచ్చారు ఉన్నారు సార్. వాళ్ళు కూడా వచ్చారు సార్. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషం.
మార్కాపురం నుంచి ఒక్కరిని మాట్లాడమనండి. అక్కడ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మార్కాపురం జిల్లాలో మార్కాపురం కానీ గిద్దలూరు కానీ. గిద్దలూరు ఉంది సార్ తను. రైట్, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు డి గీత సార్. బేస్తవారిపేట మండలంలో కోనపల్లి యూనిట్ లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నాది వచ్చేసి రెడ్ సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా బార్డర్ కరఫ్గా జొన్న వేసాను సార్. మధ్యలో దోస, గోంగూర, ఆవాలు, గోరుచిక్కుడు ఇవన్నీ వేసాను సార్. నేను బీఆర్సీగా ఓనర్ కూడా పనిచేస్తున్నాను సార్. ఓకే, ఏది బాగుంది? బీఆర్సీ పని బాగుందా, సిఆర్పి పని బాగుందా? ఇవి అవి రెండు బాగున్నాయి సార్. ఓ రామరామ తల్లి, నువ్వన్నా నీ భర్త అన్నా పని పంచుకొని. అవును సార్, మా భర్త కూడా సాయం చేస్తారు సార్. సో ఇప్పుడు విను, అరే నీ భర్తకి బీఆర్సీ పని ఒప్పచెప్పు, అర్థమైందా? ఏం చెప్పారంటే ఒక్కరు రెండు పనులు చేయకూడదు, లేకుంటే ఇది కాకుండా అది కాకుండా రైతులకు అన్యాయం చేస్తారు. మీ భర్తకు పని ఉంటుంది, ఫుల్ టైం పని ఇవ్వండి, బీఆర్సీ పని ఇవ్వండి. మీరు ఫుల్ టైం మీ సిఆర్పి పని మీరు చేయండి. ఓకే సార్. మా పొలంలోనే వచ్చిన కందులు, జొన్నలు, మినుములు ఇవన్నీ బీఆర్సీ కిట్స్ కి ఉపయోగిస్తున్నాను సార్. శబాష్. వచ్చేసి ఏటీఎం మోడల్ 20 సెంట్లు వేసాను సార్. దాంట్లో గోంగూర, చిక్కుడు అన్ని మొత్తం నాటాను సార్. చుట్టుపక్కలనే అమ్ముతున్నాను సార్ మా ఊర్లోని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఎల్నినో దృష్టిలో పెట్టుకొని మీ గ్రామంలో మీరు ఏం చేయబోతున్నారు? మీ రైతులకి ఏం చెప్తారు, ఏం చేయిస్తారు వాళ్ళతో? మామూలుగా నా ఫీల్డ్ కషాయాలు మామూలుగా వాడే చేశాను సార్. పక్కన వచ్చేసి ఈ అమ్మాయి ఏం వాడింది, ఆ పద్ధతి వాడింది, మేము కూడా ఇదే వాడాలి, ఆదాయం ఎక్కువ తీసుకున్నాను సార్. అదనేది పక్కన వాళ్ళు ఈ అమ్మాయి ఎలా ఆదాయం తీసింది అంటే, ఈ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తుంది, ఈ కషాయాలే వాడుతుంది, మనం కూడా ఈ పద్ధతిలోనే వెళ్ళాలని చెప్పేసి చాలా మంది ఈ సంవత్సరం నన్ను ఫాలో అవుతున్నారు సార్. ఓకే, శబాష్. ఓకే, దెన్ లాస్ట్ చక్రవర్తి, వాట్ ఐ విల్ డూ, బికాజ్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ జాయిన్ అవుతాను, మిగతా డిస్ట్రిక్ట్స్తో మాట్లాడతాను. ఐ విల్ గివ్ టైమ్. ఇవాళ నెల్లూరుతో మాట్లాడి క్లోజ్ చేయాలా, నాకు మళ్ళా వేరే పని ఉంది. ఆల్ డిపిఎంస్ ప్లీజ్ నోట్, ఐ విల్ జాయిన్ సమ్ టైమ్ టుమారో ఆల్సో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. బ్యాచ్వర్స్గా తీసుకుంటారు. నెల్లూరు వాళ్ళు మాట్లాడండి. ఇది ముఖ్యంగా అప్లాండ్ ఏరియాస్లో మీరు వర్షాధారపు భూముల్లో ఏం చేయదలుచుకున్నారు? చెప్పండి. డిపిఎం నెల్లూరు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నెల్లూరు రెస్పాండింగ్ సార్. సార్, యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ కంటిన్యూస్ పర్సుయేషన్ ఫ్రమ్ ది SPMU, I have planned accordingly సార్. ఓకే. ట్రైనింగ్ కూడా అప్లాండ్ ఏదైతే సీడ్ పెల్టైజేషన్ ఆ ఫార్మింగ్ సిట్యుయేషన్ కి 2 వెన్యూస్ లో పెట్టుకున్నాను సార్. వెట్లాండ్ ఏదైతే డెల్టాలో 2 సిట్యుయేషన్స్ అంటే అక్కడ వెరీ గుడ్. ప్యాడీ అండ్ అదర్ అవర్ యాక్టివిటీస్ సార్. రైట్. 2 వెన్యూస్ 4 వెన్యూస్ ను కూడా బేస్డ్ ఆన్ ది ఫార్మింగ్ సిట్యుయేషన్ వెరీ గుడ్ పెట్టుకున్నాను సార్. సార్, అకార్డింగ్ we are directing all the cadre based on the need basis approach in their farming situation, sir. Whatever our principles of 9 and other activities, continuously giving instructions from our state, sir. We are continuously communicating the same to the cadre, sir. Sir, here one very good. Cheppandi. Land farmer Subbarayudu Garu is here, sir. Taken up seed pelletization on 18th March, sir. And also we have taken up as per instructions 15th March onwards seed pelletization in upland, sir. We have received 2 good rainfalls around 20 mm, sir. Last day and 20 days back, sir. All seed pelletization is germinated in a well manner, sir. Arey wah. This is submitted for kind information, sir. Okay. He is Mr. Subbarayudu Garu, sir, who has taken seed pelletization in right time. He wants to interact with you, honorable sir. Cheppandi.
నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాగున్నాను సార్. బాగా మీ ఇది వల్ల మీరు మీరు చెప్పినటువంటి ఒక సూచనల మేరకు నేను చేస్తున్నాను సార్. నా పేరు సుబ్బరాయుడు. నేను ఏఎస్పేట మండల ఎఫ్ఎండిగా పనిచేస్తున్నాను. నాకు 1.5 ఎకరం పొలం ఉంది సార్. దాంట్లో 8 రకాల పండ్ల చెట్లు వేసాను సార్. వెరీ గుడ్. ఓకే. 20 సెంట్లు ఏటీఎం వేసాను సార్. అలాగే దాంట్లో పెల్టేషన్ చేసి 12 రకాల విత్తనాలని చల్లాను సార్. ఇప్పుడు దాన్ని ఈ పండ్ల తోటల్లోనే సార్. అవును సార్. అవును సార్. వెరీ గుడ్. దాంట్లోంచి ఇప్పుడు డ్రిప్ పెట్టి స్ప్రింక్లర్లు పెట్టి తడిపించాను సార్. అంత మొలకొచ్చింది సార్. బాగా మొలిచింది. చాలా ఆనందంగా ఉంది. చూసేదానికి కూడా బాగా చాలా ఉంది. మన ఆర్టీసీ సార్ వచ్చి చల్లించారు. మన డిప్యూటీ సార్ పర్యవేక్షణలో ఎంత జరిగింది సార్. వెరీ గుడ్. శభాష్. నాకైతే బాగా నచ్చింది. బాగా ఉంది సార్. ఓకే. శభాష్. అక్కడనే ఏటీఎం, అక్కడనే ఏ గ్రేడ్, అక్కడనే నాకు ఈ అవును సార్. మీకు ఎంతమంది సిఆర్పీలు ఉన్నారు మీ ఆధీనంలో? ఎఫ్ఎంటీగా ఎంతమంది? 9 మంది ఉన్నారు సార్. దాంట్లో కొత్త వాళ్ళు ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది? కొత్త వాళ్ళు వచ్చి 5 మంది సార్. పాత వాళ్ళు 4 సార్. ఇప్పుడు వీళ్ళ ఫీల్డ్స్ అన్ని చూసావా? 9 మంది ఫీల్డ్స్ చూసారా? చూశాను సార్. చూశాను. ముందు నాదే చూపించాను సార్. కరెక్ట్. ఉదాహరణ రూపంలో నాదే అందరికి చూపించాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు వేయాలా, చేసుకోవాలనేటువంటి సూచనలు కూడా ఇచ్చాను సార్. ఈయడం కాకుండా ప్రతి ఒక్క రైతులకు కూడా ఈ విధంగా చేయాలనేటువంటి మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చి చూడడం జరిగింది సార్. రైట్. ఓకే ఫైన్. ఇది అప్లాండ్ ఏరియా అండి డిపిఎం గారు? ఎస్ సార్. ఇట్ ఈస్ అప్లాండ్ ఏరియాస్. వెరీ గుడ్. ఐ థింక్ చాలా మంచి విషయం చెప్పారు. సో ఎలాంటి చెట్లు ఉన్నాయి బాబు మీ ఫీల్డ్ లో? నా ఫీల్డ్ వచ్చి మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, సపోటా, అరటి, బొప్పాయి, మునగ. శబాష్. సో మీ ఫీల్డ్కి నేను వస్తాను. నాకు టెంపరేచర్ ఎలా ఉంది చెప్పాలి నువ్వు. అర్థమైందా? అలాగే సార్. నీ ఫీల్డ్లో ఏసీ ఇప్పుడు మీకు ఎన్ని లెవెల్స్ చెప్పాను? ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? సిఆర్పి ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎన్ని? పిహెచ్డి లెవెల్ అంటే ఏమిటి? 10th, ఇంటర్, డిగ్రీ. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నావు నువ్వు? మీరు చూసి మీరే నిర్ణయించండి సార్. అరే బాబు నువ్వు చెప్పు. నువ్వు నీ దృష్టిలో నువ్వు ఏ దాంట్లో ఉన్నావు? నేను వచ్చి చూస్తాను. పీజీలో ఉన్నావు. సరే. సో మీ లక్ష్యం ఏమిటి? పిహెచ్డి కావాలని. అవును సార్. ఓకే. టెంపరేచర్ చూడండి. టెంపరేచర్ తగ్గాల. తర్వాత పీజీ నుంచి పిహెచ్డి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లు కూడా పొలంలోకి మార్చుకోవాలా. ఇంకా మళ్ళీ ఏ రకమైన ఫ్యాన్ అవసరం లేదు, ఎయిర్ కండిషనర్ అవసరం లేదు, మీకు డాక్టర్తో అవసరం ఉండదు. ఎందుకంటే మీ పండ్ల చెట్లు, మీ పంటల నుంచి ఏదైతే సువాసన వస్తుందో అది దాంతో జబ్బులని మాయమవుతాయి. మీ నీళ్లు మీరే పుట్టించుకున్న భగవంతులు అవుతారు మీరు. సో ఇవన్నీ క్వాలిటీస్ మీకు వస్తాయి. చాలా సంతోషం. ఓకే. రవిచంద్ర మీరేమైనా మాట్లాడతారా లాస్ట్? రవిచంద్ర సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ ఫీల్డ్ ఈజ్ ఎక్సలెంట్ ఫీల్డ్ సార్. మనం అందరం పోయి చూసి వచ్చాం సార్. తర్వాత సార్ తమరు చెప్పిన ఈ గైడ్ లైన్స్ అంతా కూడా మనందరూ నోట్ చేసుకున్నాం సార్. నేను ఇక్కడ సెకండ్ గ్రూప్ లో ఉన్నాను సార్. ఇక్కడ అంతా డెల్టా సార్, కోవూరు సంబంధించి. ఇక్కడ కూడా సార్ మనం ఈ పిఎండిఎస్ బిఫోర్ హార్వెస్టింగ్ ఆఫ్ ప్యాడీని అలర్ట్ చేసాం సార్. జరుగుతున్నాయి సార్. బట్ ఆ మండలాన్ని నుంచి కొంతమంది రాలేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది సార్. కోవూరులో ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతా ఉంది. పిఎండిఎస్ కిట్స్ కూడా వేస్తున్నారు సార్. ఏదైతే మనం చెప్తున్నామో సార్ ఈ ఎల్నినో ఎఫెక్ట్ మీద పొద్దున్న నుంచి నేను డిపిఎం గారు క్లియర్ గా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. దాని మీద మనం యాక్షన్ ప్లాన్ ఏం చేసుకోవాలి, 15 months కి మనం ఎట్లా వెళ్ళాలి అనేది డైరెక్టింగ్ ఆల్ ద క్యాడర్ అండ్ అలర్టింగ్ ది ఆల్ ద క్యాడర్ సార్. Some restrictions will follow, sir. Definitely. Okay, thank you, Ravichandra. Okay, then Rayadu garu, anything you want to add? Sir,
చాలా అంటే ఉత్తేజకరమైన సక్సెస్ స్టోరీస్ వస్తున్నవి. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు మనం అన్ని వెళ్ళలేము సార్, చాలా జరుగుతుంది. సో దానికి డిపిఎంలు, ఎఫ్ఎంటీలు, డిఫరెంట్ క్యాడర్స్ ఈ ట్రైనింగ్ లో వాళ్ళు బెస్ట్ ప్లాట్స్ వర్ది ఆఫ్ వీడియో ఫిల్మింగ్ అండ్ మేకింగ్ లిస్ట్ తీసుకొని ఈ 3 రోజుల్లో లిస్ట్ తీసుకొని అది పాస్ ఆన్ చేస్తే విషయం టీమ్ తో కోఆర్డినేట్ చేసి విల్ గెట్ దెమ్ వీడియో ఫిల్మ్, విల్ హ్యావ్ ఏ రిపాజిటరీ ఆఫ్ success stories specific to each district, and we can share that further in etc. Number 1 sir. Number 2 sir, మొన్న కొంతమంది చెప్తున్నారు సార్ క్యాడర్ మనం పని కట్టుకొని ఇవి అడిగాము, ఏది మన పెలిటైజేషన్ ఎక్కడ వేశారు, ఎక్కడ జనరేషన్ వచ్చింది, ఎన్ని రోజుల వర్షానికి, ఎన్ని మిల్లీమీటర్ల వర్షానికి వచ్చింది, ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది, డ్రౌట్ ప్రూఫింగ్ అంటే 25 రోజులు 30 రోజులు బెట్ట తట్టుకొని వచ్చే రకాలు ఏంటి. సో అవన్నీ వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు చూసేలా చేస్తే ఇది స్ప్రెడ్ అవుతుంది సార్. మనము ఏదో బుక్ రాసి ఇవ్వడం ఒక పద్ధతి అయితే, వాళ్ళ అనుభవం పూర్వకంగా పక్క రైతులు కూడా వచ్చి చూసి ఎండకాలం కూడా వస్తుంది అనేది ఇది కూడా డాక్యుమెంట్ చేయాలి సార్. రబీ డ్రై సోయింగ్ లో ఈ లాంగ్ డ్యూరేషన్ క్రాప్ కెనపీ ఏంటి, canopy is measured by ground temperature. ఇప్పుడు మీరు అన్నారు. సో అది నెక్స్ట్ లెవెల్ కు నెక్స్ట్ కాన్ఫరెన్స్ లో ఈ టెంపరేచర్స్ మెజర్ చేయాలి. వీళ్ళందరినీ ఇన్వైట్ చేయమన్నాం సార్. సో దిస్ విల్ గో ఏ లాంగ్ వే సార్. సార్ మీ ద్వారా ఎస్టీఎస్ గురించి చాలా విషయాలు చెప్పారు మీరు. ఇందులో బాగా చేసిన వాళ్ళని మనం గుర్తించి చేయడం ఒక బాధ్యత సార్. పర్ఫార్మెన్స్ మిగతా వాళ్ళది ఏ లెవెల్లో ఉంది అనేది అసెస్ చేసి వాళ్ళకున్న ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నారు అని, అంటే మన యావరేజ్ షుడ్ ఆఫ్ దిస్ లెవెల్ సార్. మన యావరేజ్ అబ్సల్యూట్లీ ఇది అవుట్లయర్ సార్, ఇది బెస్ట్ అండ్ వీఆర్ హ్యాపీ టు నో దీస్ థింగ్స్. ఎవరు విన్నా ఇది అవుట్లయర్ సార్. సో కాబట్టి మన యావరేజ్ ఈ లెవెల్లో ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళను రెగ్యులర్ ట్రైనింగ్ వాల్యూ ఏంటంటే సార్, శిక్షణ సరిగా ఇస్తే ఫీల్డ్ లో అమలు కూడా జరగాలి. అమలు జరిగే తీరు ప్రతి వారము జూమ్ ద్వారా ఎన్ఎఫ్ఏ వైజ్ రివ్యూ చేయడం స్టార్ట్ చేస్తాం సార్. తర్వాత మనం కూడా మేము థర్స్డే ఫ్రైడే చేస్తున్నాం, మీరు సాటర్డే చేస్తున్నారు. సో విల్ ట్రై టు గ్రేడ్, మాకున్న డేటా ప్రకారము గ్రేడ్ చేసి షేర్ చేస్తాం అందరికి. ఇవాళ కానీ రేపు కానీ షేర్ చేస్తే అది వాళ్ళు చూపించేసి బాగా చేసిన వాళ్ళని ప్యాట్ చేసి మిగతా వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ ఇబ్బందులు వింటే మనము విల్ ఆల్సో హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ ఎ బెటర్ ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ సిస్టమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకటండి, గౌరవ ముఖ్యమంత్రి గారు 6:30కి అందరినీ అడ్రస్ చేస్తున్నారు. సో నన్ను కూడా దాంట్లో మాట్లాడమని చెప్పారు. ఇది డిపిఎంస్కి పంపిస్తాము, అక్కడ కూడా మీ డిఏఓస్తో మన ఈ ట్రైనింగ్ సెంటర్స్ని దీనికి లాగ్ ఆన్ చేస్తారో కూడా మీరు కనుక్కోండి. సో విత్ దిస్ ఐ కన్క్లూడ్ నౌ చక్రవర్తి. రేపు మళ్ళీ టైం ఇస్తాను మీకు, సో దట్ మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో కూడా మాట్లాడాలి నేను. తప్పకుండా సార్. యా, ఓకే సార్. అందరి తరపున మీకు చాలా కృతజ్ఞతలు సార్, చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చక్రవర్తి, అందరికీ ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు చెప్పారు అందరూ. సో రేపు కూడా మిగతా జిల్లాలు, నార్త్ కోస్టల్ రబీ డ్రై సోయింగ్ బాగా చేశారు వాళ్ళు, వారితో వింటాను ఇప్పుడు పొలంలో ఇంకా ఏ రకమైన పంటలు ఉన్నాయనేది. అదేవిధంగా డెల్టా వాళ్ళు ఎప్పుడు కూడా చురుగ్గా పిఎండిఎస్ పనులు బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వారు పోయిన సంవత్సరం కంటే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో వారి అనుభవాలు కూడా వినడం జరుగుతుంది. సో నేను సెలవు తీసుకుంటా అండి. అందరికీ జై హింద్. థ్యాంక్ యూ సార్.